ప్రాణులన్నిటి రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు బాబా. ప్రాణులన్నిటి రూపాల్లో కూడా నేనే సంచరిస్తూ ఉంటాను అని బాబా చెప్పటమే కాకుండా అర్హతానర్హతతో సంబంధం లేకుండా బాబా ఎంతోమందికి అటువంటి అనుభవాలు ఇచ్చేవారు. మొదటిసారి షిరిడీ వచ్చిన వాళ్ళకు కూడా మొదటిసారి బాబాను చూస్తూ ఉన్నా కూడా ఎలాంటి అనుభవం ఇచ్చేవారంటే, వాళ్ళ పుట్టుపూర్వతరాలు, వాళ్ళ ముందు తరాలు, వీళ్ళ ముందు జన్మలు, తర్వాత జన్మలు కూడా అన్నీ తెలిసే మాట్లాడుతున్నారు బాబా, అన్నీ గమనిస్తూ ఉన్నారు అని, వాళ్ళు ఎవరిని ఆదరించినా ఎవరిని సత్కరించినా అది ఆయనకే చెందుతూ ఉందని అట్లా అనుభవం ఇచ్చి వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ మీద బాబా చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు అని అనుభవం ఇచ్చి పంపించేవారు. అట్లా అన్నింటి రూపాల్లో నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరిపై కోపించినా దూషించినా కానీ నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు. మన లక్ష్యం ఏంటి? సాయినాథుని యొక్క అనుగ్రహం పొందటం. ఆ గురువు యొక్క అనుగ్రహం పొంది మన జీవిత పరమార్థాన్ని పొందటం. ఒకసారి ముందు ఆ అనుగ్రహం పొందడమే లక్ష్యంగా పెట్టుకుంటే మిగిలిన ఆయనే చూసుకుంటారనమాట. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, బాబా ఏమి చేయొద్దన్నారో అవి చేయకుండా ఉండాలి. ఎవరిపై కోపించినా దూషించినా కానీ నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు బాబా. ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వాడు నాకెంతో ఇష్టడు. ఏం చేయొద్దన్నారో చెప్తూ బాబాకి ఎవరంటే ఇష్టమట? ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వాడు నాకెంతో ఇష్టడు. నిన్నెవరైనా బాధించినా వారితో పోట్లాడవద్దు. మనకి వ్యక్తిగతంగా ఇది చాలా కష్టంగా అనిపించే విషయం. అసలు మనల్ని దూషించడం, నిందించడం, పైగా మనతో పోట్లాడితే ఏమీ పట్టనట్టుగా వాళ్ళు ఏం మాట్లాడినా మనల్ని కాదు అన్న విధంగా ఎలా ఉండగలం? మనం తిరిగి అంటే కానీ మనకి తృప్తి కలగదే, లేకపోతే నిద్ర పట్టదే. మరి అలాంటప్పుడు ఎలా సాధ్యం అంటే, ఇది ప్రతి మనిషి సహజంగా ఇప్పుడున్న అజ్ఞానంతో మనం ఈ శరీరమే నేను అన్న అహంకారంతో మనం ప్రవర్తించే తీరు. కానీ మన లక్ష్యం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? మనం సాయి యొక్క అనుగ్రహం, పరమ గురువు యొక్క అనుగ్రహం పొందాలనుకుంటున్నాం. అలాంటి గురువు యొక్క అనుగ్రహం పొందటానికి ఆయనకి ఏం చేస్తే ప్రియమో, ఏవి చేస్తే మనలో ఇష్టంలో అవుతామో అది బాబా ఏం చెప్పారో గుర్తుపెట్టుకుంటే ఈ మిగిలినవన్నీ కూడా ఎందుకు ఇలా చెప్పుంటారో తెలిసిన తర్వాత ఇంకా మనకి తేలికవుతుంది. మాస్టర్ గారు కూడా అంటారు, ఎవరన్నా ఇట్లా కనుక మనల్ని నిందిస్తున్నా, దూషిస్తూ ఉన్నా, ఏవైనా మాటలు అంటూ ఉన్నా, మాస్టర్ గారు అంటారు, వాళ్ళకంటే మనకి మేలు చేయగలిగిన వాళ్ళు ఎవరూ ఉండరు అన్నారు. కారణం ఏంటట? పాత రోజుల్లో అయితే సాధనలతోటి బాగా ఎంతో కష్టమైన అరణ్యాలకు వెళ్ళి అక్కడ కూర్చొని ముక్కు మూసుకొని తపస్సులు చేస్తే కానీ లభించినది ఈ కాలంలో వీళ్ళు కేవలం మనం నలుగురి మధ్య ఉండి వీటన్నిటిని ఇట్లా ఓర్చుకుంటూ భరించగలిగితే కర్మక్షాళన ఎంతో త్వరగా జరిగిపోతుందంట. అందుకని ఇక్కడ ఉండి మనం వీటిని ఆయన చెప్పినట్లుగా ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఆయన్ని సదా మనం గుర్తుపెట్టుకొని బాబా చెప్పినటువంటి వాటిని కనుక మనం పాటించగలిగితే ఎన్ని జన్మల్లోనూ పట్టే ఈ కర్మక్షాళన అత్యంత వేగంగా జరుగుతుందట. అంటే ఇవన్నీ మనల్ని కడిగేస్తాయి అంటారు. అందుకని ఎవరన్నా మనల్ని కోపంతో దూషించినా, నిందించినా వాళ్ళ మీద కోప్పట్టం కాకుండా వాడు మనకి మేలు చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్నాళ్ళు మేలు జరుగుతుందనే విషయం కాకుండా మనల్ని తిట్టేంత ఇదా, మనల్ని తిడతారా, వాళ్ళెంత, వాళ్ళ ఇదెంత అని మనం ముందు మనకి ఈగో హర్ట్ అవుతుంది అనమాట. ఎందుకని మనం ఏదో ఈ చాలా పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళం అన్నట్టు మన గురించి మనకి ఏమాత్రం తెలియకపోయినా కానీ మన అహంకారం అలా పనిచేస్తుంది. ఎప్పటి నుంచి అయితే నేను ఈ శరీరమైన అనుభవంతో మనం చిన్నప్పటి నుంచి వచ్చామో దీన్ని ఏమన్నా కానీ తట్టుకోలేం. అందుకని ఈ విషయాన్ని అర్థం చేసుకొని బాబా ఎందుకు చెప్పారు? ఆయనకి తెలియదా మనం ఎవరైనా తిడితే మనం గుచ్చుకుంటాయని, లేకపోతే మనం బాధపడతామని? అంటే మన శ్రేయస్సు కోసం చెప్పారు, మన మేలు కోసం చెప్పారు. తిరిగి కనుక వాడనంటే మళ్ళీ మనం మూట కట్టుకుంటున్నాం, మనం దీని నుంచి బయటపడే మార్గాన్ని పోగొట్టుకుంటున్నాం అనమాట. అంటే మన ప్రమేయం లేకుండా మన కర్మక్షాళన అవడం అనేది మనకి ఎంత అద్భుతమైన విషయం. అందుకని బాబా అన్నారు, నిన్ను ఎవరైనా సరే దూషించిన, బాధించిన వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్టు మన ముందే వచ్చి తిడుతున్నాం, లేకపోతే మన పక్కన తిడుతున్నాం ఉంటే ఎలాంటి సహించేది అంటే, అందుకే బాబా అంటున్నారు, సహించలేకపోతే 1-2 మాటల్లో ఓర్పుగా సమాధానం చెప్పు, లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి,
అయ్యో మనం కనుక ఈ పని చేస్తే బాబాకి అస్సలు ఇష్టం ఉండదు, ఆయనకి ఏహ్యం కలుగుతుంది అంటే అసహ్యం కలుగుతుంది. అదే మనం కనుక ఓర్చుకున్నా భరించినా ఆయనకి ఎంతో ప్రియం, ఎందుకంటే అది మనకి శ్రేయస్సునిస్తుంది, అందుకోసం బాబాకి ప్రియం. అందుకని ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి అంటమే కాదు, నువ్వు కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు, వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారు అనుభవిస్తారు అంటున్నారు. మనం అనగానే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా మనకే తగిలింది అని అంత బాధపడతాం. కానీ బాబా అంటున్నారు, నిజంగా శరీరానికి ఏం గుచ్చుకోవు కదా. అంటే ఇన్నాళ్ళు ఇటువంటి ఆలోచన అవగాహన లేదు కాబట్టి మనం వెంటనే రియాక్ట్ అవుతున్నాం. అలా కాకుండా వాడు మనకి మేలు చేస్తున్నాడు, మనం ఈ పని ఇక్కడ కనుక మనం ఓర్చుకుంటే అది బాబాకి ఎంతో ప్రియం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అది మనకి అభ్యాసం చేత వాళ్ళు ఎన్నన్నా కానీ ఏం వినపడినట్టుగా ఉండగలం. అందుకని బాబా ఏమంటున్నారు, పైగా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు, నీవు చేసే పనులకు మాత్రమే ఫలితం నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలకిందులు కానివ్వు, దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఏంటట ఇలా చేస్తే అంటే బాబా చెప్తున్నారు, ఆనందానికి ఇదే మార్గం. ఆనందమే మన నిజస్వరూపం. ఈ దేహమే నేను అన్న దాంతో మనం ఇవన్నిటిని పెట్టుకొని మనం దుఃఖాన్ని ప్రతి క్షణము కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన, ఇదే నిజమైన దుఃఖం అన్నారు మాస్టర్ గారు. మానవ జీవిత సారమే కాకుండా నిజంగా దుఃఖం అంటే ఏంటి, అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలి అనే వెలితితోటి జీవించడమే నిజమైన దుఃఖం అన్నారు. కాబట్టి ఇదంతా మన శ్రేయస్సు కోసం బాబా చెప్పింది. ఇలా గనక మనం ఉండగలిగితే మనకి ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి మనం దూషించేవాళ్ళు నిందించేవాళ్ళు చేయగలిగినంత మేలు మనకు కూడా మనం చేసుకోలేమేమో అన్నంతగా ఉంటుంది. మనమైతే ఎంతో కష్టపడి చేస్తే కానీ అవ్వంది. అందుకని గురువు అలా చెప్పాడంటే దాని వెనక ఎంతో విషయం ఉంటుంది. అదేంటి బాబాకు తెలియదా అని మనం అనుకోవచ్చు, కానీ ఇంతటి శ్రేయస్సు మనకి కలుగుతుంది కనుక మన శ్రేయస్సు ఆయనకి ముఖ్యం కనుక, అందుకని ఆయనకి ప్రియం మనం కనుక అలా ఉండగలిగితే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం గత వారం ఎందరు భక్తులు అన్ని రూపాలు అనే చిన్న అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అంటే బాబా అక్కడే కూర్చొని కూడా ఎంత అద్భుతమైన లీలలు చేసేవారు. కొన్ని నోములు నోచుకొని తర్వాత సంతర్పణకి తలపెట్టిన దేవి వాళ్ళ అమ్మగారికి జాబు రాస్తూ కూడా నేను ఆ సమయానికి మరిద్దరితో కలిసి వస్తాను అని చెప్పి ముందే చెప్తున్నారు. ఎంత అద్భుతమైన, మనం అనుకున్నాం ఏ లీలలో అయినా ఆయన సర్వజ్ఞం ఎట్లా తొంగి చూస్తూ ఉంటుంది. అసలు ఆ సర్వజ్ఞతే అన్ని లీలల్లో కూడా మూలంగా ఉంటుంది ప్రధానంగా, మిగిలినవన్నీ కూడా దాని చుట్టూనే ఉంటాయి. చూడండి, బాబాకి వాడింటికి అంతకుముందు ఒక 2 నెలల క్రితమేమో నెలల క్రితమో ఎవరో ఒక సాధువు గోసంరక్షణ నిధి కోసం వచ్చాడని, అప్పుడు వస్తే వీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ రమ్మన్నారని బాబాకి ఎలా తెలుసు అని మనకు అనిపిస్తుంది. కరెక్ట్గా మళ్ళీ అదే రూపంలో ఈయన వెళ్ళి అక్కడికి ఏమని చెప్తున్నారు, ఈసారి నేను గోర సంరక్షణ నిధి కోసం రాలేదు, కేవలం ఆ విందు కోసమే వచ్చాను, మరి ఇద్దరితో కలిసి వచ్చాను, నాకు ఏ బండి అక్కర్లేదు. ఈయన అడిగారు ఆ బండి కావాలా అని మీకు, అయినా కానీ ఆయన ముందే చెప్తున్నారు. ఎందుకని, బాబా లేఖలో ఏమైతే వ్రాయించారో అవన్నీ చూస్తున్నారనమాట. మరి నీకు నేను మాట ఇచ్చాను కదా నేను ఈ రూపంలో వచ్చాను అని, అయినప్పటికీ గుర్తుపట్టలేదు. మామూలుగా మనలాగే అయ్యో బాబా ఆరోపణలోనే వస్తారేమో, ఆయన్ని వస్తారని మాట తప్పారనుకొని కొంచెం నిష్ఠూరంగా జాబు రాస్తే ఆ లేఖ కూడా తెరవకుంది. బాబా అంటూ ఉన్నారు, ఇది దేవుడు నిష్ఠూరంగా వ్రాసిన జాబులే, అది నేను సంతర్పణకి రాలేదని అనుకుంటున్నాడు, నేను వెళ్ళి నన్ను గుర్తుపట్టే విధంగా తెలియజేసుకున్నా కానీ వాడు నన్ను గుర్తుపట్టలేదు అని. అంటే ఎట్లాంటి అద్భుతంగా ఉంటాయి ఆయన లీలలు, ఆయన సర్వజ్ఞత. అసలు వీళ్ళు మామూలుగా అయితే గుర్తుపట్టడానికి ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట. కానీ బాబా మరి ఈ రూపంలో వచ్చింది నేనే నీకు మాట ఇచ్చినట్టుగా అని చెప్తూ ఉన్నారు. అట్లా అద్భుతమైన ఇవి చూసాం మనం. ఎక్కడో దీక్షిత్ ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక భిక్షగాడు వచ్చి నాకు ఏదైనా కొద్ది చిల్లర డబ్బులు ఇస్తారా అన్నారట. ఈయనకెందుకో ఆ దీక్షిత్కి అతని పట్ల పవిత్ర భావం కలిగి కొద్దిగా దక్షిణ ఇచ్చారు. అతను మరి ఎవరిని అడగకుండా అడగడక వెళ్ళిపోయాడట. బాబా దగ్గరికి మసీదుకి వెళ్ళగానే ఈయన, ఇదిగో నువ్వు ఇచ్చిన దక్షిణ నాకు ముట్టింది అని చెప్తున్నారంటే అన్ని రూపాలు ఆయనవే. మనం ఏమనుకుంటున్నాం, సాయి అంటే సాయి రూపంగానే గుర్తించ యత్నిస్తున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, మరి అన్ని రూపాల్లో అన్ని జీవుల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను. ఇదిగో నువ్వు అక్కడ ఇచ్చావే దక్షిణ ఆ భిక్షగాడికి, అది నాకు చెందింది. అలానే దాసగడు గోదావరి వద్ద స్నానం చేసి అక్కడ ఒక పావలా దక్షిణ ఒక సాధువుకి ఇస్తే మసీదుకి వచ్చినప్పుడు బాబా చూపిస్తున్నారు, ఇదిగో నువ్వు అక్కడ ఒక పావలా దక్షిణ ఇచ్చావే, ఇదిగో ముట్టింది అని చెప్పి
చేతరిచి ఆ పావలా కాసే చూపిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతం అంటే ఇన్ని రూపాల్లోనూ కూడా ఆయనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన కానిదే లేదు. ఆ అనుభవాన్ని పదే పదే ఇస్తూ ఉన్నారనమాట. అది ఎందరు భక్తులో అన్ని రూపాలు ధరించేవారు. అన్ని రూపాల్లో ఉన్నది కూడా ఆయనే మనతో కలిపి. ఈరోజు కొత్త అధ్యాయం ఉపదేశాలు అనుగ్రహ బలం. ముముక్షువైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమితలు చేత పట్టుకుని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ముముక్షువైన వాడు అంటే ముముక్షు అంటే ఎవరు? ఈ సృష్టి ఏంటి, నేనేంటి, ఈ సృష్టితత్వం ఏంటి తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు వాడు ముముక్షు అనమాట. మనం ఏంటి, మన దేవుడిని ఆరాధించినా అయ్యో నేను ఇప్పుడు లౌకిక జీవితంలో ఉన్నాను కాబట్టి నా కష్టాలు కోరికలు. చాలామంది భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి వాళ్ళ పెద్దవాడు నువ్వు దేవుడిని పట్టుకొని ఆ పూజ చేస్తూ ఉంటే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తుంటే అది వస్తూ ఉంది, నీకు ఎప్పుడు ఆయన రక్షణ ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి ఊరికే దించిన వాళ్ళే తప్పించి భగవంతుడి తత్వం మీద అవగాహన కానీ మనం ఆయన్ని కూడా మనం అనుకున్నట్టుగా మనలాంటి గుణాలే అంటగడతాం. అయ్యో ఈయనకి నైవేద్యం పెట్టకుండా పక్కన వాళ్ళకి పెట్టామే, ఈయన కోపం వస్తుందేమో, ముందు మాల ఈయనకేయకుండా ఆయనకి వేసామే, లేకపోతే రోజు ఈయనకి చేసేవాళ్ళం ఇవాళ ఆయనకి చేసామే, ఆయనకి కోపం వస్తుందేమో అన్న భయంతో మన భక్తి ఉంటుంది తప్పించి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. మనం ఎవరిని పూజ చేసినా కానీ ఒక్కడే పరమాత్మ చెందుతున్నటువంటి అవగాహన కానీ అలాంటివి లేకుండా మనం భయంతో మాత్రమే చాలా కాలంగా చేస్తూ ఉన్నాం. ఇలా కాకుండా అసలు మనం ఏంటి, మన తత్వం ఏంటి, ఇదంతా ఎలా ఉంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వెళ్ళిపోతున్నాం, ఈ సృష్టిని ఎవరు రచన చేశారు ఇంత అద్భుతంగా అని ఇవన్నీ తెలుసుకోవాలని తపన కలిగి ప్రయత్నం చేసేవాడు వాడు ముముక్షు అనమాట. అన్వేషకుడు ముముక్షు. అలాంటి వాడు ఏం చేయాలట? శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధల చేత పట్టుకుని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. అలాంటి వాడట శ్రోత్రియుడు అంటే ఈ వేదాలు ఈ శాస్త్రాలన్నీ తెలిసినవాడు. బ్రహ్మనిష్ఠుడు అంటే ఆత్మదర్శి అయిన ఎప్పుడూ ఆ బ్రహ్మనిష్ఠలో ఉండేవాడు. అంటే ఆత్మజ్ఞానం పొంది ఎప్పుడూ కూడా అంతా తనతో సహా అంతా బ్రహ్మమే ఉంది, అన్ని రూపాల్లోనూ తనే ఉన్నానని అనుభవం ఉన్నవాడు. అటువంటి గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఆయన్ని ఆశ్రయించాలంట. మనకి అంతటి మహాత్ముడు లభించినా కానీ మనం ఆయన్ని ఆశ్రయించడానికి సిద్ధంగా లేం. కారణం ఏంటి? మనం ముముక్షులం కాదు, మనం ఎంతసేపటికి అర్ధార్థులమే, ఎంతసేపటికి మన కోరికలు ఇవే ఇక్కడే ఉండిపోయాం కానీ ముముక్షుగా వెళ్ళలేదన్నమాట మన స్థాయి. అందుకని ఆ పైగా ఆ గురువు ఎలాంటి వాడు అయి ఉండాలట? ఆ గురువు నిరతాగ్నిహోత్రపరాయణుడిగా కూడా ఉండాలని దీని భావం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముముక్షువైన వాడు ఎవరిని పడితే వాడిని ఆశ్రయించకూడదు. ఎవరైతే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు, ఇది ముఖ్యమైన విషయం. శాస్త్రాలు ఇవాళ చాలామంది నేర్చుకొని చెప్పగలరు, కానీ శాస్త్రాలతో పాటు శ్రోత్రియుడు ప్లస్ బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడూ ఆ బ్రహ్మనిష్ఠలో ఉండేవాడు. దేహమే తనన్న అనుభవం కాకుండా అంతటా ఉన్న పరమాత్మ చైతన్యమే తనలోనూ అన్ని రూపాల్లోనూ ఉందని అనుభవం కలిగి అదే నిష్ఠలో ఉండేవాడు. అలాంటి వాడిని ఆశ్రయించాలి. కానీ ఇదిగో ఆయన బాగా చెప్పారండి, ఇది అద్భుతంగా చెప్పాడండి, ఈ ప్రవచనం సూపర్ అండి, లేకపోతే అది బాగా చేశారండి అనుకుంటే అలాంటి వాళ్ళు గురువులు కాదు. అందుకే మనం గురువు అనే దాన్ని హయ్యెస్ట్గా చెప్పుకుంటున్నాం. విశ్వమంతా ఎవరైతే నిండి ఉన్నారో, ఎవరు తప్పితే అన్యంగా లేదో, ఎవరు దీనికి ఆధారంగాను అతీతంగాను ఉన్నారో అని అనుభవం ఇవ్వగలిగిన వాడు గురువు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా ఇచ్చారు కాబట్టే కృష్ణ భగవానుడిని సాయినాథుడిని మనం ఈ స్థాయిలో మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అట్లా ఆ గురువు నిరతాగ్నిహోత్రి పరాయణుడిగా కూడా ఉండాలని దీని భావం. ఇవే కాకుండా నిరతం అగ్నిని సేవించేవాడుగా నిరతాగ్నిహోత్ర పరాయణుడిగా ఉండాలని దీని భావం. మాస్టర్ గారు అంటున్నారు, బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు. ఎందుకని శాస్త్రం చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గురువుల దగ్గర ఎంతో కాలం చేసి. అట్లా కాకుండా నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. అంటే ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో ఒక్కొక్కటి ఎవరి దగ్గర ఉండొచ్చు. అంటే అన్నిటికంటే కష్టమైనది ఎవరు దొరకటం? మనకి బ్రహ్మనిష్ఠులు దొరకటం, అలాంటి ఆత్మజ్ఞాని. కారణం నిజమైన ఫకీర్ చాలా అరుదని బాబా చెప్పిన, కృష్ణ భగవానుడు హెచ్చరించిన, అంటే కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో ప్రయత్నిస్తాడు, ఆ ప్రయత్నించే వాళ్ళలో ఏ ఒక్కడో పరిపూర్ణత చెందుతాడు అని చెప్పిన విషయాన్ని బట్టి చూసుకుంటే బ్రహ్మనిష్ఠులు దొరకడం మనకి ఎంతో కష్టం. శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు, నిరతాగ్నిహోత్ర పారాయణులు కూడా ఎక్కడో ఒకరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు గల సద్గురువు దొరకటం ఎంతో కష్టం. మాస్టర్ గారు అంటున్నారు, ఇలాంటి 3 బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు, నిరతాగ్ని
నిరతాగ్నిహోత్ర పరాయణుడు అయినటువంటి గురువు దొరకటం అనేది ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవం అనే చెప్పాలి. కానీ ఏంటంటే మన అదృష్టం అంటే శ్రీ సాయి అట్టివారే. మనమేమో సాయిని రూపంతోనే చూస్తూ ఉన్నాం, ఆయన్ని అంటే మన పరిపక్వత అలా లేదు. ఇప్పుడు మాస్టర్ గారు లాంటి మహాత్ములు సాయి గురించి ఆయన తత్వాన్ని దర్శించి చెప్పగలిగితే తప్పించి మనలాంటి వాళ్ళకి సాయిలో ఈ అద్భుతమైనవన్నీ కలిసి ఉన్నాయి. మిగిలి ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఒక్కొక్క మహాత్ముడి దగ్గర లేదా ఒక్కొక్క గొప్ప విద్వాంసుడి దగ్గర ఒకటి ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అనే విషయం మన దృష్టి ఎప్పుడు అలా వెళ్ళదు. కానీ ఏదైతే అసంభవం అని చెప్తున్నారో అంటే ఆ 3 లక్షణాలు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, నిరతాగ్నిహోత్రి పరాయణుడు అయినటువంటి ఆ 3 లక్షణాలు కలిగిన సద్గురువు అనేవాడు దొరకడం ఎంత కష్టమో, కానీ మన మీద దయతోటి దత్తస్వామి సాయిగా అవతరించారు. అవన్నీ కూడా ఆ 3 లక్షణాలు పుష్కలంగా ఉన్నవాడనమాట. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. కానీ శ్రీ సాయి అట్టివారే. అంటే ఒక్కసారి మనం సాయిని చూస్తే ఏంటంటే ఆయన గొప్పతనం, మహాత్ముల్లో అందరిలోకి ఆయన మహాత్ముడికి ఎందుకు కీర్తించారు సాయిని అంటే ఇలాంటి మహాత్ముడు కనుక. ఈ 3 లక్షణాలు కూడా మన దృష్టికేమో అవి ఎప్పుడూ అందవు. ఎందుకని ఆయన శ్రోత్రియుడా కదా, మనకి ఎలా తెలుస్తుంది? మనం ఎంతసేపు ఆయన అల్లా మాలిక్ అంటున్నాడే, ఆయన హిందువా ముస్లిం అని దగ్గర కొట్టుకులాడుతున్నాం తప్పించి అసలు ఆయన యొక్క శ్రోత్రియత్వం ఎంత, ఆయనకి ఏం శాస్త్రాలు తెలుసు, ఏం ఖురాన్లు తెలుసు. మరి చూస్తానికి అలా ప్రకటమైన వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గర, బాబా దగ్గర ఖురాన్ గురించి మిగిలిన గ్రంథాల గురించి ఎలా చెప్పించుకునేవారు, ఈయనంతా ఇవి ఎప్పుడు నేర్చుకున్నారు, ఏ గురువు దగ్గర సేవ చేసి ఎంతకాలం తెలుసుకున్నారు అనే విషయం మనకి అందదన్నమాట. కానీ మాస్టర్ గారు చెప్తున్నారు, ఇలాంటి అసంభవం అని చెప్పుకునేటువంటి సమయంలో, పైగా ఈ కాలంలో అవన్నీ కలిగిన వారు శ్రీ సాయి అట్టివారే. ఆయనని బ్రహ్మనిష్ఠులను ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిందే. అంటే ఆయన ఎప్పుడు బ్రహ్మనిష్ఠులనే ఉండేవారు. ఆయన దేహానికి బద్ధంగా ఎప్పుడూ జీవించలేదు, దేహానికి అతీతంగా అన్ని జీవుల్లోనూ తననే చూసుకుంటూ జీవించారు. ఎప్పుడు అటువంటి బ్రహ్మనిష్ఠలోనే ఉన్నారు. ఉన్నదంతా ఒకే చైతన్యం అని, ఆ చైతన్యానికి ఆధారమైన వాడు కూడా తనే అని. అంతేకాకుండా ఆయన నిరతాగ్నిహోత్రి అన్నది ఇలాంటివి మనం చూడగలుగుతాం. ఆయన ఎప్పుడు అగ్నిని సేవిస్తూ ఉండేవారు. ఆయన గురువు సమాధి చెందిన తర్వాత గురువు యొక్క ప్రతిరూపంగా అగ్నిని సేవించాను అని. అందుకని మసీదులో ఆయన దునిని ప్రతిష్ఠించి అగ్నిని సేవించారు. అందుకనే మొదట ఆయన భిక్ష చేసి వచ్చినా కానీ దునిలో ముందు కొంత దునికి అర్పించిన తర్వాతే ఆయన భిక్ష కూడా స్వీకరించేవారు అనమాట. అట్లా ఆయన నిరతాగ్నిహోత్రి అంటే మన కళ్ళతో చూడగలిగినవి మనం చూడగలుగుతున్నాం. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిన విషయమే. కానీ ఆయన సాటి లేని శ్రోత్రియులు అన్న సంగతి తెలుసుకునేవారు ఎంతో అరుదు. చూడండి, ఇది గమ్మత్తు. ఆయన సాటి లేని శ్రోత్రియులు అన్న సంగతి తెలుసుకునేవారు ఎంతో అరుదు. మనం అనుకున్నట్టు ఆయన ఊరికే అల్లా మాలిక్ అంటూ ఉన్నారు, ఇలాంటి మాటలు అంటూ ఉన్నారే అనుకున్నామే తప్పించి ఆయన ఎంతటి శ్రోత్రియుడు అంటే ఎంతటి శాస్త్ర విజ్ఞానం, ఎంతటి ఇలాంటి విషయం తెలిసిన వాడు అనేది మనకి తెలియదు అనమాట. కానీ అలా తెలుసుకోవడం కూడా ఎంతో కష్టం. కారణం ఏంటట, శ్రోత్రియులను గుర్తించగలగాలంటే మనకంత శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. కానీ అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ మాటో, ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే, మనం పక్కన వాళ్ళకి ఒక విషయం తెలిసిన సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఆ విషయం మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాడు సంగీతం తెలియకుండా బాగా సంగీత విద్వాంసుడికి అబ్బాయి ఈయన అద్భుతం అండి అన్నాడు అనుకోండి, మనకే సంగీతం స్వరాలంటేనే తెలియదు, ఇక మన సంగీతం సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? కానీ వాళ్ళు జరిగేదంతా కూడా అదే అనమాట. మిగిలిన వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వటమే. కానీ మాస్టర్ అంటారు, శ్రోత్రియులను మనం గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. అందుకని ఎవరన్నా దానిలో బాగా దిట్టైన వాడు కనుక ఎవరికన్నా ఒక గుర్తింపు ప్రశంస ఇస్తే వాడు పొంగిపోతాడు. కారణం ఏంటి? అంత తెలిసిన వాడు గుర్తించాడని. నిజానికి అలాంటి వాళ్ళే గుర్తించగలరు. కాబట్టి శ్రోత్రియులను గుర్తించాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. మనకేం తెలుసని, మనకు అటువంటి ప్రావీణ్యం లేదు కాబట్టి. అంతేకాదు, శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే, వేద విధులే. మనం చూడండి ఎంత కోయిన్సిడెన్స్, ఇవాళ మనం చెప్పుకున్న నామాలు కూడా అవే. వేదాల యొక్క లక్ష్యార్థమైన వాడు, వేదాలు ఆదిలో మనహితం కోసం సృష్టించిన వాడు, వేదాల తత్వమే తానైన వాడు, వేద స్వరూపమైన వాడు అని మనం చెప్పుకున్నాం నామాలకు అర్థంగా. అంటే శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే, వేద విధులే. అయితే మహాపతివ్రత
తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుందని వారే వేద విధులని వేదమే చెప్పింది. వేదం ఏం చెప్పిందట? ఇప్పుడు చూడండి గమ్మత్తు. మనం ఎందుకు అర్థం వాళ్ళకి తెలియనివ్వటం అంటే ఏంటి? ఇప్పుడు గీతలో 2 శ్లోకాలు చదువుకున్నారనుకోండి, శ్లోకాలు అర్థమైన వాడు ఎలా చేస్తాడు? ఉన్నదంతా ఆయనే అన్నదాంతో ఆ తత్వాన్ని తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా వాళ్ళ ఆచరణలో తెచ్చుకుంటారు. అలా కాకుండా కేవలం శ్లోకాలు నేర్చుకొని అర్థాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా వాడిది అర్థం తెలియనట్టు అనమాట. తెలిసింది అంటే అర్థం ఏంటి? మనం దాన్ని ఆచరించగలగటమే మనకు తెలిసినట్టు. నాకు తెలుసు అని ఎవరు చెప్పుకోరట, ఆచరించగలిగేట్టుగా ఉంటారు. ఇప్పుడు సాయి లాంటి వాళ్ళు అంతటి నిరాడంబరంగా ఎలా జీవించారండి అంటే, వేద లక్ష్యం ఏదైతే ఉందో అదే తానైన వాడు, వేదాలకి ఆధారమైన వాడు, అందులో చెప్పబడిందంతా తానే అయిన వాడు అయినప్పుడు ఆయన కాకపోతే నిరాడంబరంగా మనం ఉంటామా? మనం ఉండలేము. అంతా ప్రకృతి అంతా తన ఆధీనంలో ఉంటే తను భిక్ష చేసుకోవడం ఏంటండి? అసలు ఇంత నిరాడంబరంగా ఎలా జీవించగలిగాడు ఆయన? ఇవాళ మనం ఇన్నున్నా కానీ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాం కదా. వచ్చిన దక్షిణ అంతా పొద్దునుంచి వచ్చిన దక్షిణ సాయంత్రానికి మొత్తం అందరికీ పనిచేసి జేబులు దులుపుకొని లోపలికి వెళ్ళేవారట. అలా ఎలా సాధ్యమవుతుంది అంటే, అందుకని వేదం ఏం చెప్పిందట? మహాపతివ్రత ఎట్లయితే తన సౌందర్యాన్ని తన ప్రేమని సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అట్లానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుంది. ఒక అర్హుడైన వాడికే, అంటే ఊరికి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ తెలియడానికి అవకాశం లేదు. అర్హుడైన వాడికి మాత్రమే తన అర్థాన్ని అంతటినీ తెలియనిస్తుందట వేదం అని. అట్లాంటి వారే ఎవరైతే ఆ అర్థాన్ని మొత్తాన్ని తెలుసుకోగలిగారో అలాంటి వారే వేద విధులని మళ్ళీ వేదమే చెప్పింది. ఎవరైతే అట్లా మొత్తం అర్థాన్ని తెలుసుకున్నారో అలాంటి వారే వేద విధులని వేదమే చెప్పింది. అందుకే చూడండి, మనం చెప్పుకున్నట్టుగా భగవద్గీతలో ఒక తద్విద్య ప్రణిపాతన శ్లోకానికి ఇప్పటి వరకు బాబా లాంటి బాబా ఇచ్చినటువంటి వివరణ కానీ, లేకపోతే అక్కడ జ్ఞానం అనే పదానికి అజ్ఞానం అని పెట్టుకొని చదవమనటం అని కానీ, లేకపోతే కృష్ణుడు జ్ఞానయ్యుండి మళ్ళీ అందరి జ్ఞానం దగ్గరికి వెళ్ళమని ఎందుకు చెప్పారని కానీ, మనలాంటి వాళ్ళకి కానీ లేకపోతే భాష్యాలు రాసే వాళ్ళకి కానీ అంతటి విషయం తెలియలేదు. కారణం ఏంటి? ఇలాంటివన్నీ కూడా అర్హుడైన వాడికే తన అర్థాన్ని అంతటినీ తెలియనిస్తాయి. మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బాబా ఒక్క శ్లోకానికి ఎంతటి అద్భుతమైన వివరణ ఇచ్చారు. మరి నానాచందర్ గారు 3 సాంప్రదాయాలు రాసిన భాష్యాలు చదువుకొని కూడా అక్కడ జ్ఞానానికి బదులు అజ్ఞానం అని కానీ, అసలు గురువు ఎప్పుడు బోధించేది జ్ఞానం కాదు, అది సాత్వికమైన అజ్ఞానం అని. కారణం, జ్ఞానం అనేది బోధించేది కాదు, అనుభవింపచేసేది, అనుభవించేది అని. మనలాంటి వాళ్ళకి ఎంతమంది స్టేజ్లు ఎక్కి ఎంత అద్భుతంగా గీత చెప్పినా కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పలేరు. కారణం ఏంటి? ఊరికే మనం అర్థాలు లేకపోతే గ్రంథాలు పెట్టుకొని వాటి టీకా చదువుకుంటే మనకేమీ అర్థమైనట్టు కాదు. కారణం ఏంటంటే అవి కూడా అర్హుడైన వాడికే తమ అర్థాన్ని తెలియనిస్తాయట, మిస్యూజ్ చేసుకోకుండా. అంతేకాకుండా అలాంటి వారిని గుర్తించడం కూడా మనకి ఎంతో కష్టం అంటున్నారు. బాబా అలాంటి వారే, అంటే అలాంటి అర్హుడే, వేదంకి ఆధారమైన వాడే కాకుండా. అందుకనే ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞానమంతటినీ సమర్పించుకుంది. ఖురాన్ గురించి చెప్పుకుంటే ఎక్కడెక్కడి నుంచో అరబీ దేశాల నుంచి పెద్ద పెద్ద మౌల్వీలు, ఖాజీలు వీళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర వివరణ చెప్పించుకునేవారట. ఆయన ఇచ్చిన వివరణ విన్న తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం వేసేది. ఇంత అద్భుతంగా చెప్పాలంటే సాయినాథుడు ఎంతకాలం ఎన్నో సంవత్సరాల పాటు గురువుని సేవిస్తే కానీ ఇన్ని విషయాలు ఇంత అద్భుతంగా తెలియటానికి ఆస్కారం లేదని. బాబానేమో ఏం చెప్తున్నారు? ఆయన 4 ఏళ్ళకి వెళ్ళినట్టుగా 16 ఏళ్ళు వచ్చేసరికి గడ్డం నేలని తాగుతున్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే అక్కడి నుంచి కదలకుండా. మరి ఈయన వెళ్ళి ఎప్పుడు ఎక్కడ ఎవరిని సేవించారు, ఎంతమంది ముస్లిం మహాత్ముని సేవించి ఖురాన్ తెలుసుకున్నారు, ఎంతమంది హిందూ సాంప్రదాయంలో వాళ్ళని సేవించి వేదాలు తెలుసుకున్నారు అంటే అదే అద్భుతమైన విషయం. ఆయన ప్రకటన అవటమే అంతటి పూర్ణుడిగా ప్రకటమయ్యాడు. అందుకనే ఆయనకు ముస్లింలకు వేదం, ఈ ఖురాన్ అనేది వాళ్ళకి వేదం. అందుకని ముస్లింలకు వేదమైన ఖురాన్ మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటినీ కూడా సమర్పించింది. ఎందుకని? అలాంటి యోగ్యుడు కాబట్టి, అలాంటి అర్హుడు కాబట్టి. అయితే సాయికి ఇవన్నీ తెలుసని విషయం ఆయన చూసిన వాళ్ళు ఎవరు అనుకోరు.
ఆయన ఏంటి, మనం మనకంటే ముందు కొన్ని లక్షల కోట్ల మంది చదువుకున్న పుస్తకాలు చదివి ఆ పుస్తకంలో మనం గుర్తుపెట్టుకొని రాసి ఒక మార్కులో సర్టిఫికేట్ వస్తేనే మనం ఎంతో గొప్పగా ఊహించుకుంటాం, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని. అలాంటి డిగ్రీల ద్వారా గుర్తుపట్టగలమే కానీ మనం చదువుకున్నవి ఇప్పుడు అడిగితే మనకి ఒక్క విషయం కూడా మళ్ళీ తిరిగి మనం చెప్పలేం. కానీ ఇక్కడ విషయాలు ఎలాంటివట, వేదాల్లో చెప్పినటువంటి విషయాలు, సృష్టి మొత్తానికి ఆధారమైనవి, ఈ సృష్టితత్వం గురించి చెప్పగలిగినవి, అటువంటి విషయాలు. వాటిని తెలుసుకున్న వాడిని ఎలా మనం గుర్తుపట్టగలం? ఇందాక మనకి మాస్టర్ చెప్పినట్టుగా పక్కన వాళ్ళ యొక్క శ్రోత్రియతను గుర్తించాలంటే మనలో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. కాబట్టి మనకి అది లేనప్పుడు, ఇప్పుడు రుద్రమే చదువుతున్నారు అనుకోండి, వాడి స్వరం కరెక్ట్గా చదువుతున్నారా లేదా, ఉచ్చారణ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పాలంటే మనకి అది తెలిసి, అది ఎలా పలకాలో తెలిసి, వాటి అర్థం తెలిస్తే మనం పక్కన వాడు బాగా చెప్తున్నాడనో లేదో చెప్పగలం. అలాగా మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం చెప్పగలం. ఇవి మనకి తెలియ కాబట్టి సాయి లాంటి వాడు శ్రోత్రియులా కాదా అనేది మనం గుర్తించడం కష్టం. అందుకే ఎంతమంది మనం చదువుకున్నటువంటి బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరూ ఎంతో పరమశివ భక్తులు అయ్యిండి కూడా మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఆయన్ని చూసి కేవలం ఆయన ముస్లింగానే కనపడుతూ ఉన్నారు, ఆయన అల్లా మాలిక్ అనే అంటూ ఉన్నారు అని అనుకున్నారే తప్పించి, అల్లా మాలిక్ అనే మంత్రం ద్వారా, అంటే మహామంత్రం ద్వారా మరి అంతటికీ భగవంతుడే యజమాని అని చెప్తున్నారని. కానీ ఇంతటి శాస్త్ర ప్రావీణ్యం, వేదాలు, ఖురాను, మిగిలిన ఏ గ్రంథమైనా కానీ మనం ముందు ముందు చూస్తాం. ఆయనకి తెలియని భాగవతంలో చెప్పబడిన విషయం ఏ పేజీలో ఏముందనేది కూడా ఎంత అద్భుతంగా తెలుసో మనం చూస్తే ఆశ్చర్యపోతాం అన్నమాట. ఒకసారి కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడి చేరారు. బాబా దగ్గరికి వచ్చి తమ కళలను ప్రదర్శించి ఆయన దగ్గర నుంచి కానుకలు పొంది వెళ్ళేవారు అనమాట. ఆయన వచ్చే దక్షిణంతా పనిచేసేవారు. ఎంతోమంది నృత్యకారులు వచ్చేవారు, సంగీతం పాడేవారు వచ్చేవారు. అట్లా అందరూ వస్తుంటే ఈ బ్రాహ్మణులు కూడా, దక్షిణాది బ్రాహ్మణులు అనుకున్నారట, మనం బాబా దగ్గరికి వెళ్ళి కనుక వేదం చదివితే ఆయన కూడా మనకి దండిగా దక్షిణలు ఇస్తారు, ఘనంగా ఇస్తారని చెప్పి ఈ దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ సాయి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారట? వాళ్ళు ఆయన ఇచ్చే కానుకల కోసం ఆశపడి వచ్చారు. కానీ సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్ళు బిగించి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవను ఆరంభించారు. చూడండి, బాబా దగ్గరికి వచ్చారు, ఎందుకోసం వచ్చారు? కేవలం ఆయన మీద ఆయన గురించి కాకుండా ఆయన ఇచ్చే కానుకల కోసం ఆశపడి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి బాబాను చూడగానే మనలాగే, మన దృష్టిలాగే ఆయన ముస్లింలాగా కనపడ్డారు. ఆయన ముస్లిం వలె ఉండడంతో ఆయనకి నమస్కారం చేయడానికి కూడా వీళ్ళకి మనసు ఒప్పల. అందుకని నమస్కరించకుండా వాళ్ళు ఏం చేశారట, మనం పదే అదే చెప్పుకుంటున్నాం, మన కళ్ళతోటి చూడగలిగింది మాత్రమే మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు అంత వేదం తెలుసుకున్న వాడికి కూడా ఆయన ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయారు. అలాంటిది మనలాంటి వాళ్ళకి సాయి లాంటి మహాత్ముడు, అంతటి శ్రోత్రియుడు, అంతటి శాస్త్ర విజ్ఞానం కలిగిన వాడు, పైగా ఒక మతానికి సంబంధించినవి కాదు, సృష్టిలో చెప్పబడిన అన్ని వ్రతాలకి సంబంధించిన అన్ని విషయాలు, అన్ని గ్రంథాలు తెలిసిన వాడు అనే విషయం మనం ఎలా గుర్తుపట్టడం సాధ్యమవుతుంది? అందుకని ఈ బ్రాహ్మణులు ఏం చేశారు? నమస్కారం చేయకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్ మెథడ్. మనం ఏం చేస్తాం, ఒకసారి దూరంగా నమస్కారం చేసినప్పుడు, మనం ఎక్కడైనా సాష్టాంగ నమస్కారం చేసినా అక్కడ ఆయన పాదాలు ఉన్నాయని, మనం నేల మీద ఎప్పుడు నమస్కారం చేసినా కానీ మనం నేల కంటే కూడా అక్కడ ఆయన పాదాలు భావించే నమస్కారం చేస్తాం. అట్లాగే వీళ్ళు కూడా దూరంగా పిడికిళ్ళు బిగించి నేల మీద భగవంతుడి పాదాలను స్మరించి వాళ్ళు అక్కడ పాదాలను భావించి నమస్కారం చేశారట. చేసి వేదం చదవటం మొదలుపెట్టారు, వేదం చదవని ఆరంభించారు. కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరిచారు. చూడండి, ఇవన్నీ మనం అనుకున్నట్టు ఇందాక ఈ వేదాల మొత్తానికి ఆధారమైన వాడు, వేదాన్ని సృష్టించిన వాడు, మన హితం కోసం వేదాల యొక్క లక్ష్యార్థమైన వాడు, వేదాలని సంరక్షించేవాడు, ఆయన ముందే వీళ్ళు పిచ్చి వేషాలు వేశారనమాట. వేస్తే ఏమైంది, ఆ వేదాలు వాళ్ళు ఎంత కంఠస్థమైనవి కూడా వాళ్ళు ప్రతిసారి మంత్రం మర్చిపోయారు. అంటే మనకు కూడా అనిపిస్తుంది ఒకసారి, ఇవన్నీ మనకు తెలిసినవి కదా, ఇవన్నీ మర్చిపోయాం అనిపిస్తుంది. అలా స్మరణకి, అంటే వాళ్ళలో పనిచేసే బుద్ధి అన్నీ ఆయన వాడి దగ్గర వీళ్ళు చేసిన పనికి వాళ్ళకి అంతటి కంఠస్థమైనటువంటి ఆ వేదం కూడా మధ్యలో మర్చిపోయి ఆగిపోయేవారట. అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి ఎవరు ఆశ్చర్యపోయారు. అసలు ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆ సంఘటన కనుక చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయనేమో ఫకీర్ అనుకొని ఆయన ముస్లిం సాంప్రదాయంలో ఉన్నాడని ఆయనకి నమస్కారం కూడా చేయకుండా దూరంగా భూమి మీద పిటికిళ్ళు బిగించి భగవంతుడి పాదాలను స్మరించి వేదం మొదలు పెడితే
తీరా మొదలుపెట్టిన తర్వాత బాగా కంఠస్థమైన వేదం కూడా వీళ్ళకి గుర్తురాక మధ్యలో మర్చిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ సాయినాథుడు అందిస్తూ ఉంటే, అంటే ఎవరికైతే ఏమీ తెలియవు అనుకొని నమస్కరించడానికి కూడా యోగ్యుడు కాడనుకొని చేశారో ఆయన ఏ విద్యను చూసుకొని వీళ్ళు అహంకరించారో అటువంటి వేదాన్ని వాళ్ళకి బాబా అందిస్తూ ఉండేసరికి ఆశ్చర్యపోయారు. అప్పుడు బాబా కొంటిగా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. అంటే వాళ్ళు ఏ లక్ష్యంతో వచ్చారో తెలుసు బాబాకి, ఏ భావంతో వచ్చారో. ఆయన దగ్గర ఏదో మన విద్యను ప్రదర్శిస్తే ఆయన కానుకిస్తారని, కానీ ఆయనకి నమస్కారం కూడా చేయకుండా ఏం చేశారు, వేరే చోట భగవంతుడి పాదాలను స్మరించి చేశారు. అందుకని అన్నారు, మీరు ఎవరికి నమస్కరించారో అక్కడి నుంచే పొందండి అన్నారు. ఇందాక అక్కడే అనుకోని కదా మీరు నమస్కారం చేసింది, కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచే మీ కానుకలు పొందండి అన్నారట. అసలు ఎంత అద్భుతం అంటే వాళ్ళ మనసులో ప్రతి ఆలోచన చెప్తున్నారు. ఇందాక మీరు అక్కడ నమస్కారం చేసినప్పుడు భగవంతుడి పాదాలను చేసింది, ఇప్పుడు అక్కడి నుంచే మీరు కానుక పొందండి అన్నారు. అనేసరికి వాళ్ళు నివ్వెరపోయి ఉంటారు నాకు తెలిసి. అందుకని బాబా కొంటిగా అన్నారట, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అని. అందుకని భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి, కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. అంటే వాటి లక్ష్యం ఏంటి, పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొంది పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి. తనలోనూ అదే పరమాత్మ తత్వం ఉంది, తను ఈ దేహబద్ధుడు కాదు. నేను దేహబద్ధుడే అనుకోండి, ఈ దేహం లేకముందు కూడా ఉన్నాడుగా, ఉండబట్టే కదా ఎక్కడి నుంచో వచ్చింది, వెళ్ళిపోయేటప్పుడు దేహం వదిలేసే కదా వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతుడి అనుగ్రహం పొందడానికి మాత్రమే వేదాన్ని వాడుకోవాలి, కానీ మనకి విద్య వచ్చు. అందుకనే నాకు భగవద్గీత తెలుసు అంటే ఎవరికి తెలుసు అని చెప్పగలం అంటే అందరిలోనూ ఒకే తత్వాన్ని చూడగలిగిన వాడికి అంటారు మాస్టర్ గారు. దాన్ని తన ఆచరణలో చూపించగలుగుతున్న వాడికి, తద్వారా వినయాన్ని పొందిన వాడికి. అంతే తప్పించి శ్లోకాలు తెలిసిన వాడిని మనం భగవద్గీత తెలుసు అంటే అది తప్పే అవుతుంది, ఏదైనా ఏ విషయమైనా. కాబట్టి మీరు ఎవరికి నమస్కరించారో వారుండే కానుక పొందండి అన్నారు. భగవద్ అనుగ్రహం పొందడానికి వేదం చదవాలి, కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారే కదా. అంటే వాళ్ళకి ఇలా కళ్ళు తెరిపించి ఆ తర్వాత మళ్ళీ బాబానే వాళ్ళని ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారే కదా. అంటే మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి, అయ్యో మనం సాయిని ఈ రూపంలోనే చూస్తున్నామే, ఆయన కఫ్నీ కట్టుకున్నారు, అల్లా మాలిక్ అంటున్నారు, మసీదులో కట్టి ఆయన్ని మనం ముస్లిం అనుకుంటున్నామే, కానీ ఆయనకి ఎంత వేద విజ్ఞానం తెలుసు, వేదాలకే ఆధారమైన వాటికి తెలియటం ఏంటి అని మనం గుర్తించగలగాలి. అంటే మన చూపుని సంస్కరించుకోగలగాలి. సాయి అంటే మనం చూసేది కాదు, తెలియకుండా ఎంతో అద్భుతమైన విషయం అనే దాన్ని మనం ఇప్పుడిప్పుడే మన కళ్ళు తెచ్చుకొని ఆయన చూడగలగాలి. దానికి మనకి మాస్టర్ లాంటి వాళ్ళు చేసిన సహాయం లేకపోతే ఏ రోజైనా మనం ఆయన ఇంతటి శ్రోత్రుడని తెలుసుకునే అవకాశమే లేదనమాట. సద్గ్రంథ పఠన కూడా సద్గురువు యొక్క అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, సద్గ్రంథ పఠన కూడా సద్గురు యొక్క అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అందుకని చూడండి, ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఒకే విషయం అసలు మనకి కొన్ని అర్థం కాని గ్రంథాల్లో కొంతమందికి అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. కారణం ఏంటి, వాళ్ళకి గురువు అనుగ్రహం ఉందనుకోండి, మనం పారాయణ చేసే ముందు కూడా బాబా నాకు ఇందులో ఏమీ తెలియదు, నీ గురించి నాకు నువ్వే తెలియచేయి అని ఆయన మనకు సమర్పణ చేసుకొని ఆయన అర్థించి మనం చేస్తే ఆయన అనుగ్రహం కలిగితే చిన్న లీలలా అనిపించేది. మనలాంటి వాళ్ళకేమో దీపాలు వెలిగించడంలా కనపడటం ఏంటి, మాస్టర్ లాంటి మహాత్ములకేమో అందులో అంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక బోధ కనపడటం ఏంటి. అరే ఈ లీలలోనే ఇంత బోధ ఉందా, సాయినాథుడి భిక్ష చేయడంలో ఇంత లీల ఉందా, ఆయన ఇన్ని ఒకసారి మసీదులోను, ఒకసారి చావడిలోను, ఒకసారి ఈ వేప చెట్టు క్రింద ఇట్లా ఉండటం అనేది ఒక యోగ రహస్యం అని, ఆయన వేప చెట్టుని ఎందుకు వెన్నుకున్నారు, ఇలాంటి విషయాలు అంటే మనకి మన స్థాయికి ఎంతో సాధారణంగా చిన్న చిన్న విషయాలుగా అనిపించేవి మాస్టర్ లాంటి మహాత్ములకి అవన్నీ ఎంత అద్భుతమైన బోధగా ఎలా తెలుస్తున్నాయి. అందుకే మాస్టర్ అంటారు, సాయి ప్రతి కదలిక, చూపు, చిరునవ్వు కూడా బోధే అన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది, మరి మనకేమో ఇంత మాత్రమే అర్థమవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనకి సద్గురు యొక్క అనుగ్రహం కలగల, పరిపూర్ణ అనుగ్రహం కలిగిన వాడికి సాయిని అలా దర్శించే ఇది కలుగుతుందన్నమాట. అందుకని మనం సద్గ్రంథ పఠన చేసేప్పుడు కూడా మనం సాయిని అట్లా ప్రార్థించి చేయాలి. సద్గ్రంథ పఠన కూడా సద్గురుని యొక్క అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అనుగ్రహానికి భక్తి సాధనం కానీ యుక్తి కాదు. అనుగ్రహం పొందాలంటే భక్తి సాధనం అయి ఉండాలి కానీ యుక్తి కాదు అంటున్నారు. జ్ఞానేశ్వరి పారాయణ, జ్ఞానేశ్వరి అంటే భగవద్గీత, జ్ఞానదేవుడు రాసింది. ఆ గ్రంథాన్ని పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా కానీ
దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది. ఆటంకం వస్తూ ఉంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకువెళ్ళి అందులో ₹1 ఉంచి ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. ఇది ఎప్పుడు మొదలుపెట్టినా కానీ మనకి ముందుకు పోవట్లేదు. కొన్ని గ్రంథాలు అలానే ఉంటాయి. మనం చదువుదాం అనుకుంటాం, 10 పేజీల దగ్గర ఆగిపోతూ ఉంటాం అనమాట. అందుకని ఎప్పుడు మొదలుపెట్టిన ఆటంకం వస్తుంది. ఈసారి బాబా చేతుల మీద తీసుకొని మనం ఈ గ్రంథాన్ని ప్రారంభిద్దాం అనుకొని అందులో ₹1 పెట్టి ఆయనకి ఇవ్వాలనుకున్నాడట. వెంటనే ఆయన కోరి అతని వద్ద ₹7 దక్షిణ తీసుకున్నారు. కానీ పారాయణ విషయం ఎత్తలేదు. ఈయనేమో ₹1 ఇవ్వాలనుకుంటే ₹1 ఇవ్వాలనుకుంటే బాబా ఏం చేశారట, ₹20 తీసుకున్నారు. కానీ పారాయణ విషయం ఏమీ ఎత్తలేదు. అప్పుడు అతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతన్ని అడిగాడు. మనం చూస్తూ ఉంటాం, అంటే కొంతమంది భక్తులకి విశేషంగా బాబా దగ్గర అనుగ్రహం పొందుతున్నట్టుగా ఉంటే వీళ్ళు ఏం చేసేటువంటి అనుగ్రహం పొందుతున్నారు. ఇప్పుడు హేమత్ పంత్కి కూడా అదే అనుమానం వచ్చింది. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను, నాకు ఇలా ఎప్పుడు చెప్పలేదే బాబా, సాటే ఒక్క పారాయణ చేయగానే బాబా చెప్పారే అని. అంటే అట్లా ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసి ఉంటారు అని అడగాలని. అట్లా ఈయన ఏం చేశాడట, మాన్కర్ అనే భక్తుడిని బాబా యొక్క కృపను ఎలా పొందాడో చెప్పమని అతను అడిగాడు. తక్షణమే బాబా అతన్ని రప్పించి మళ్ళీ ₹20 దక్షిణ వసూలు చేశారు. దేవ్ మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు. సరే, మళ్ళీ బాబా ఎప్పుడైతే అడుగుతున్నాడో వెంటనే పిలిపించి దక్షిణ తీసుకున్నారు మళ్ళీ ₹20. మళ్ళీ తర్వాత రోజు కూడా ఇతను దేవ్ మాన్కర్ దగ్గరికి వెళ్ళి మీరు బాబా యొక్క అనుగ్రహం ఎలా పొందారు, ఏం చేశారు అని అడిగితే వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి ₹25 అడిగి దాన్ని తీసుకొని కోపంతో నీవు మసీదులో కూర్చో, నా గుడ్డ పిల్లలు ఎందుకు దొంగిలిస్తావు, తల నెరిసిన ఈ పద్ధతి పోలేదా, గొడ్డలతో నరుగుతా జాగ్రత్త అని కేకలేశారు. ఈయనేమో బాబా అనుగ్రహం ఎలా పొందాలా, ఈయన ఏం చేసి ఆయన అనుగ్రహం పొందాడా అని ఇతను కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చేసినప్పుడల్లా బాబా పిలిపించి దక్షిణ తీసుకుంటున్నారు. ఇతను మళ్ళీ వెళ్ళి అడిగితే అతని మాన్కర్ని ఈసారి బాబా పిలిపించి కోపంగా అంటున్నారట, ₹25 దక్షిణ తీసుకొని ఏమంటున్నారు, నీవు మసీదులోనే కూర్చో, నా గుడ్డ పిల్లలు ఎందుకు దొంగిలిస్తావు, తల నెరిసిన ఈ పద్ధతి పోలేదా, గొడ్డలతో నరుగుతా జాగ్రత్త అని కేకలు వేశారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. బాబా ఎందుకు ఇలా కోప్పడి అంటున్నారు, గుడ్డి పిల్లలు దొంగిలించడం ఏంటి అని. నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా మళ్ళీ చెప్తున్నారు. అంటే మనలాగే ఇప్పుడు గుడ్డ పిల్లలు అన్నారేంటి బాబా, గుడ్డ పిల్లలు దొంగిలించడం ఏంటి, ఎవరైనా గుడ్డ పిల్లలు దొంగిలిస్తారా అని ఇతనికి అర్థం కాకపోయేసరికి మళ్ళీ మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డ పిల్లల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా, దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు, ఏం చేస్తాం, దైవమే సాక్షి అని మరలా ₹12 దక్షిణ తీసుకున్నారట. అప్పటికే అర్థం కావట్లా, మళ్ళీ మనకే అర్థం కావట్లా. గుడ్డ పిల్లల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా, దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు, ఏం చేస్తాం, దైవమే సాక్షి అని మరలా ₹12 దక్షిణ తీసుకున్నారు. నీవు రోజు ఉదయం బాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి, నీకు మంచి జరీ సాలువా ఇవ్వదలిచాను అన్నారు. అంటే నేను అనుగ్రహాన్ని ఇవ్వదలుచుకున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుగ్రహం ఎలా పొందాలి అని చెప్పి నువ్వు వాళ్ళని అడుగుతూ ఉన్నావు. అంటే అడగాల్సిన వాళ్ళని అడగాలన్నమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నువ్వు రోజు వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చేయి ఉదయం పూట, నీకు మంచి జరీ సాలువ ఇవ్వదలిచాను. అంటే భగవంతుడు ఇచ్చేది ఎలాంటిది అనమాట, జరీ సాలువ. మనం ఎదుర్కొనేది గుడ్డ పిలికల లాంటివి. నీకు మంచి జరీ సాలువ ఇవ్వదలిచాను, చింకి గుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. ఎప్పుడు చేసినా కానీ ఆటంకం వచ్చి ఆగిపోయే పారాయణ జ్ఞానేశ్వరి పారాయణ. ఎప్పుడైతే బాబా నువ్వు రోజు ఉదయం వాడలా కూర్చొని ఆ పారాయణ చేయమని చెప్పారో అప్పటి నుంచి అతని పారాయణ చక్కగా సాగింది. అతడు భక్తితో సద్గ్రంథ పఠనం ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి, కానీ వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. అదనమాట బాబా చెప్పదలుచుకుంది. అంటే మనం భక్తితోటి సద్గ్రంథ పఠనం ద్వారా మన మనసును ఆయన మీద నిలిపి ఆయన యొక్క లీలల్ని వాటిని ఆనందిస్తూ మనసంతా ఆయన నింపుకొని ఆయన అనుగ్రహాన్ని పొందాలి, కానీ వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. అందుకని మనకిప్పుడు మధ్యవర్తులే ఉంటారని మనం అదే చెప్పుకుంటుంది. మనకి ఒకసారి లీలామృతం, శ్రీ గురు చరిత్ర, దత్తావతారాల చరిత్ర దొరికిన తర్వాత వాళ్ళకి మనకి మధ్యలో ఇంకెవరు ఉండరు. మనం డైరెక్ట్గా ఆ గ్రంథాన్ని మన చేతిలో పట్టుకొని పారాయణ చేసుకుంటే వాళ్ళ సన్నిధిలో కూర్చున్నట్టే అన్నారు మాస్టర్ గారు. వాళ్ళకి మనకి ఇంకా మధ్యవర్తి ఎవరు ఉండకూడదు కూడా. మీరు ఎలా పొందారండి, ఆయనే చెప్పున్నారు బాబా, ఎవరైతే నా చరిత్ర పారాయణ చేస్తారో అని. అది చెప్పిన తర్వాత కూడా మనం వెళ్ళి వేరే వాళ్ళని ఏమండి మీరు ఏం చేసి అనుగ్రహం పొందారు, మీకు ఎందుకు ఇలాంటి అనుభవం కలిగింది, మీరేం చేశారు అని అన్నాం అనుకోండి, అది బాబాకి నచ్చే పని కాదు. ఆయనే మనకి మార్గాన్ని అందించి ఉన్నారు. పైగా అనుగ్రహంగా
మనకి అటువంటి అభయం కూడా ఇచ్చినారు, ఎవరైతే నా చేతిలో పారాయణ చేస్తారో అని. అందుకని భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా, భక్తితోటి సద్గ్రంథ పఠనం ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి, కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. అలా చేస్తే ఆయన జరీసాల్వ ఇవ్వదలిచినట్టు అనమాట, ఇష్టానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం అది తెలుసుకోక మనకి డైరెక్ట్గా మార్గం అందించినా కానీ మనం ఇంకా వెతుక్కుంటూ ఉన్నాం. దానిని పొందాలంటే అందుకని ఏమంటున్నారు, సామాన్యుల యొక్క బోధలు చింకి గుడ్డలు, సద్గురువు ఇచ్చేది జరీసాలువ. ఇప్పుడు అతను చెప్పాడు అనుకోండి, నీ అలా చేశాను ఇలా చేశానని, అలాంటిదే చేయిపోతాడు. కానీ ఇక్కడ గురువు ఏం చెప్పారో అది తెలుసుకొని ఎలా చేస్తే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చో బాబా చెప్పున్నారు కాబట్టి. అందుకని సామాన్యుల యొక్క బోధలు చింకి గుడ్డలు. చాలామంది ఈ విషయం అర్థం చేసుకోక, ఏముందండి వాళ్ళు చెప్పింది కూడా మంచి విషయమే కదా అని మనం ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాం. ఎవరైనా చెప్పిన వాళ్ళని మనం, ఏమండి ఇలాంటివి గురువు దగ్గర తెలుసుకోవాలి ఈ విషయాలు, ఎవరైతే వీటిని రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఎందుకు ఇంత అద్భుతంగా చెప్పేవారు. బెల్లం మానేయాలని తీసుకొచ్చిన తల్లికి కూడా ఏమని చెప్పారు, అమ్మ 2-3 రోజుల తర్వాత మళ్ళీ రా అని చెప్పారు. కారణం ఏంటి, నాకే బెల్లం తింట మీద ఇంకా ఇది ఉంది, నేనే దాన్ని జయించలేదు, కాబట్టి నేను ప్రయత్నం చేసి నేను జయించిన తర్వాత చెప్తానని. అంటే అలాంటి ఆచార్యుడి దగ్గర, అలాంటి వాడి దగ్గర తెలుసుకోవాలి. కానీ ఏమండి వీళ్ళు చెప్పేది కూడా మంచి మాటలే కదా, మనం ఎందుకో తేలిగ్గా సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మనకి ఇష్టమైతే. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సామాన్యుల యొక్క బోధలు చింకి గుడ్డలు, సద్గురువు ఇచ్చేది జరీసాలువ. ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు, సాయి చెప్పిన సూక్తులను పాటించాలా, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఊరికే మనకి వాట్సాప్ చాట్లో పంపిస్తూ ఉంటారు, ఇలా ఉండండి అలా ఉండండి, మనకి బాగానే ఉన్నాయి కదండి అనిపిస్తుంది, సాయి చెప్పిన వాటికంటే బాగున్నాయా అన్న వివేచనలో పనిచేయాలన్నమాట. కాబట్టి సామాన్యుల బోధలు చింకి గుడ్డలు, సద్గురువు ఇచ్చేది జరీసాలువ. దాన్ని పొందాలంటే దాన్ని ఇవ్వగలిగిన వారిని అడగాలి. అది మనం తెలుసుకోవాల్సింది. మనం అటువంటిది పొందాలనుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఎవరైతే అది ఇవ్వగలరో అటువంటి వారిని అడగాలి. భగవంతుని చూపిస్తావా అని మనం వేదిక మీద చెప్పామని అడిగామనుకోండి, చూపించగలడా? ఒక పరమహంసో, ఒక మాస్టర్ గారు, ఒక పూర్ణానంద స్వామి, బాబాను, కృష్ణ భగవానుడు వీళ్ళు చూపించగలరు. మరి వాళ్ళు చెప్పింది మంచి విషయాలే, వీళ్ళు వేదికకి చెప్పింది మంచి విషయాలే కదా అంటే ఎవరిని అడగాలట? అలాంటిది ఇవ్వగలిగిన వాడిని అడగాలి అన్నారు. అందుకని ఎవరికి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగటమే సద్గురు యొక్క ప్రత్యేకత. ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, అయినప్పటికీ సద్గురు యొక్క ప్రత్యేకత ఏంటి? మనందరం గ్రంథాల విషయాలు చదువుకొని మనం చాలా తెలుసు అనుకుంటున్నాం కదా, మరి అలాంటప్పుడు ఏంటి ఆయన గొప్పతనం అంటే, మన సంస్కారానికి తగినటువంటి ఉపదేశాన్ని మనకి ఇవ్వటమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షం ఇచ్చి ఉండేవే కదా. మరి ఇన్ని గ్రంథాలు చదివి ఎంతమంది మోక్షాన్ని పొందారు? ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితోటి సమానం కాదు కదా. వైద్య గ్రంథాలు ఎన్నున్నా కానీ అవన్నీ ఆచరణలో తెలిసిన వాటితో సమానం కాదు కదా. అందుకని సద్గ్రంథాలు ఎన్ని ఉన్నా అది ఇవ్వగలిగిన వాడు సద్గురువే. పైగా ఏంటంటే సద్గురు యొక్క గొప్పతనం, మనం ఉన్నాం అనుకోండి 4 గ్రంథాలు తీస్తాం, ఇందులో మన సంస్కారానికి తగిన గ్రంథం మీద కూడా మనకు తెలియదు. కానీ సద్గురువు ఏం చేస్తాడు, మనకి సంస్కారానికి తగిన ఉపదేశం మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు, మనకు తెలుసు కాబట్టి. ఎందుకని జన్మజన్మల నుంచి ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి. అట్లా ఇవ్వగలగటమే వారి యొక్క ప్రత్యేకత. ఎంతటి వైద్య గ్రంథమైనా సరే సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా. అందుకని మనకి శాస్త్రంలో చెప్పిన దానికంటే కూడా సద్గురువు చెప్పిన దాన్ని ఆచరించమని, అంటే చూస్తానికి ఒకవేళ ఆ సమయంలో అది భిన్నంగా ఉన్నా విరుద్ధంగా ఉన్నా కూడా సద్గురువు చెప్పిందే చేయమని మనకి శాస్త్రమే చెప్తుంది అనమాట. అట్లా ఒకవేళ గ్రంథాలు ఇలా ఉందండి కానీ వైద్యులు ఇలా చేశాడు అన్నాం అనుకోండి, అది అప్పుడున్న సమయంలో ఆ రోగికి ఏ అవసరమో దాన్ని బట్టి చేశారు అనే విషయాన్ని మనం గమనించాలి, అంతే తప్పించి. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాకా నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చూడండి ఎంత గమ్మత్తో. నానాసాహెబ్ నిమోన్కర్తో అన్నారట బాబా, కాకా నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. అయితే నానాసాహెబ్ ఏమన్నారు, చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నారు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లి నేర్పుతుంది, చదువు అన్నారు. ఒకసారి ఆయన అనుగ్రహించిన తర్వాత అర్థం కావడానికి ఏముంది. అందుకని ఈయన అన్నారు, బాబా నాకు చదవాలనే ఉంది కానీ నాకు సంస్కృతం రాదు, ఆ గ్రంథం సంస్కృతంలో ఉంది, నేను చదవలేను అంటే, పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది,
చదువు అన్నారు. ఎందుకని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సద్గ్రంథ పఠన కూడా సద్గురువు యొక్క అనుగ్రహం వలనే సార్థకం అవుతుంది. ఇప్పుడు సద్గురు యొక్క అనుగ్రహం ఆయనే డైరెక్ట్గా అనుగ్రహించారు. అందుకని ఏమన్నారు, నువ్వు రోజు భాగవతం చదవరాదా అని చెప్పి చదవమని చెప్పారు. కాబట్టి ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నారు. అతను అలాగే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతనికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్, జోగ్ మొదలగు పండితులు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. వాళ్ళకు కూడా అంటే సంస్కృతం రాదానికి ఉన్నవాడు సద్గురు యొక్క అనుగ్రహం ఆయనంతటా ఆయన అనుగ్రహం ఇచ్చేసరికి ఆ గ్రంథం చదివాడు. ఎంతగా అర్థమైందంటే దీక్షిత్, కాకా దీక్షిత్ లాంటి వాళ్ళకి, జోగ్ లాంటి వాళ్ళకి, ఇలా బాగా చదువుకున్న వాళ్ళకు కూడా అటువంటి పండితులకు సైతం జటిలమైనటువంటి శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో కూడా అహంకారం తలెత్తిందో ఏమో, కొన్నాళ్ళ తర్వాత అతన్ని ఇతరులకు చెప్పేందుకు మనమెవరో, దానివల్ల మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఇందాక మనం అనుకున్నట్టుగా మనం చేసే ఏ చదివినా ఏం చేస్తూ ఉన్నా ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం, మనకి తెలుసనో లేకపోతే మనకి తెలిసింది పంచుకోవాలనో కాదు, సద్గురు యొక్క అనుగ్రహం పొందటానికి. సాయినాథుని చిత్రపారాయణ చేసినా, శ్రీగురు చిత్రపారాయణ చేసినా, మిగిలిన మహాత్ముని చిత్రలు పారాయణ చేసినా కానీ సాయి యొక్క అనుగ్రహం పొందటానికి. అంతేకాని మనకి తెలుసనో లేకపోతే మనకి తెలిసినవి పంచుకోవాలనో. పైగా దానివల్ల ఏమన్నారు, బాబానే చెప్తున్నారు, ఇతరులకు చెప్పేందుకు మనమెవరో, దానివలన మనలో అహం బలపడుతుంది. అంటే ఇతనికి బాగా బాబా అనుగ్రహంలో బాగా సంస్కృత గ్రంథంలో కూడా బాగా అర్థమయ్యి జటిలమైన శ్లోకాలకు కూడా ఆయన వివరణ ఇవ్వగలుగుతూ ఉన్నప్పుడు తెలియకుండానే అతనిలో అహంకారం తలెత్తిందనమాట. అందుకని మళ్ళీ దాన్ని తగ్గించవలసింది కూడా ఆయనే. అంటే తన భక్తుడి శ్రేయస్సు పట్ల సద్గురు ఎంత జాగరూకతో ఉంటారో అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నారు. అందుకని ఏం చెప్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, ఇతరులకు చెప్పేందుకు మనమెవరో, దానివలన మనలో అహం బలపడుతుంది. ఇక్కడ ఏం చెప్పారు బాబా, ఆయన చదువుకోమన్నారు, భాగవతం చదవరాదా అన్నారు తప్పించి భాగవతం చదివి చెప్పరాదా అని అనలేదు. అందుకని అంటే ఇతనిలో వచ్చిన అహంకారాన్ని బాబా గమనించి ఆ అహంకారాన్ని అతన్ని తొలగించడం కోసం ఇతరులకు చెప్పడం వలన ఇతరులకు చెప్పేందుకు మనం ఎవరో, దానివల్ల మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురు యొక్క కృప పొందాలి. అంటే ఇక్కడ మనకి ఆశ్చర్యంగా ఉంటుంది, పర్వాలేదు ఈ మసీద్ తల్లి నేర్పుతుంది చదువు అన్నప్పుడు సంస్కృతం కూడా రాని ఆయనకి ఆ గ్రంథం అద్భుతంగా అర్థమైంది. అట్లానే పూర్ణానంద స్వామి దగ్గర కూడా ఒక పెద్ద ఆయన వచ్చి ఉండేవాడు వాళ్ళ కుటుంబంతో. 70 రిటైర్ అయిపోయిన తర్వాత 65 ఏళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి వేదాలు చేయలేదన్నమాట. ఒక స్కూల్ ప్రిన్సిపాల్గానో అట్లా రిటైర్ అయ్యి స్కూల్ టీచర్గా ఒకసారి ఎక్కడో పూజా కార్యక్రమానికి వాళ్ళతో పాటు ఈయన పేరు కూడా వేశారట. అంటే అక్కడ ఋత్వికులుగా వెళ్ళటానికి, అక్కడ జరిగే ఈ కార్యంలో పాల్గొనటానికి. మరి ఈయనకేమో స్వరం పలకడం రాదు, అసలు ఎప్పుడూ చేసిన వాడు కాదు, భయం, స్వామివారు నా పేరు రాశారు ఇప్పుడు నేను నేర్చుకోవాలి అని అందరి దగ్గరికి వెళ్ళి, ఈ మందిరాల్లో పూజారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఇవి నేర్పుతారా అవి నేర్పుతారా అడిగేవారట. వాళ్ళకేమో మీరు ఆల్రెడీ 65-70 దగ్గర ఉన్నారు, ఇప్పుడు మీకు నేర్పితే మీకు ఎక్కడ అర్థమవుతుంది, పైగా మీకు ఇప్పుడు చాలా కష్టం అవుతుంది అని చెప్పి నాకు కానీ వినకుండా, లేదు స్వామివారు నా పేరు రాశారు కాబట్టి నేను నేర్చుకోవాలని తపన పడుతూ తిరుగుతూ ఉన్నట్ట. ఎవరైనా సరే తర్వాత రండి మళ్ళీ చూద్దాం అని చెప్పి తప్పించుకుంటున్నారు. అంటే ఆ వయసు రీత్యా ఇప్పుడు అతనికి చూడటం నేర్పడం కష్టమని. అయితే స్వామికి కోపం వచ్చిందట, ఏంటి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడని, ఏంటి దానికోసం అక్కడ ఎలా తిరగాల, నువ్వు తీసి మొదలుపెట్టు చదువు, అదే వచ్చేస్తుంది అన్నారట. అంటే సద్గురు యొక్క తర్వాత అతను ఆ గ్రంథం తీస్తే ఎలా ఉంది అంటే అసలు ఎప్పుడూ పరిచయం లేని, ఎప్పుడు చూడని విషయం. అంటే వేదోక్తమైనవి కూడా అవి చదువుతూ ఉంటే తనకి బాగా పరిచయం అయ్యేలాగా స్వరం వాటంతట అది కుదిరిందట. అయిపోయిన తర్వాత ఇక కార్యక్రమానికి ముందు ఆ ప్రధానుడు ఆ ఋత్విక్ వచ్చినప్పుడు ఆయన అడిగారట, స్వామి నేను నేర్చుకున్నాను, నాకు తెలియదు కరెక్టో కాదో అని చెప్పి ఆయన ముందు చదివి వినిపిస్తే ఆయన ఆశ్చర్యపోయాడంట, మీరు ఇప్పుడే నేర్చుకున్నారు అంటారు, ఇంత అద్భుతంగా పలుకుతున్నారు అని. అంటే మన గొప్పతనం కాదు, సద్గురు యొక్క అనుగ్రహం పొందితే మసీదు తల్లే నేర్పిందంటే అక్కడ సాయే నేర్పిస్తానని చెప్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఎప్పుడు నేను నేర్పుతా అని చెప్పరు. అందుకని మహాత్ముల యొక్క అనుగ్రహం, సద్గురు యొక్క అనుగ్రహం పొందడం ఎంత ముఖ్యం అంటే వాళ్ళు ఆశ్చర్యపోయేంతగా, ఎంత అద్భుతంగా ఆ వయసులో కొత్తగా నేర్చుకొని ఇంత అద్భుతంగా ఎలా పలుకుతున్నాడు ఆ స్వరం అనేట్టుగా నేర్పించారట. మళ్ళీ ఇది ఏమైనా నిజంగా కూర్చోబెట్టి నేర్పించారంటే కాదు, నువ్వు చదువు అదే వస్తుంది అన్నారు.
అది ఎలా వస్తుంది? ఇప్పుడు మనం తీస్తే మనకు వస్తుందంటే రాదు. అంటే సద్గురు యొక్క అనుగ్రహం పొందడం అనేది అంత ముఖ్యం. ఆయన అనుగ్రహంతో సద్గ్రంథ పఠన కానీ, వేద పఠన కానీ ఇవన్నీ కూడా సార్థకం అవుతాయి. పైగా ఇవన్నీ చేసేది దేనికోసం అంటే ఆయన అనుగ్రహం పొందడం కోసం తప్పించి గుర్తింపు కోసం కాదు. అందుకని నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావటానికి సాయి వంటి సద్గురుని యొక్క కృప పొందాలి. దాసగణకు ఈశావాస్యోపనిషత్తు సరిగ్గా అర్థం కాలేదు. ఈ ఉపనిషత్తు అర్థం కాలేదని పండితులు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాని కోరాడు. ఇతను ఏం చేశాడు? మొదటి ప్రయత్నంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈశావాస్యోపనిషత్తు తెలుసుకోవాలని చెప్పి కఠినమైన ఉపనిషత్తు కాబట్టి అడిగితే వాళ్ళు ఎంత వివరించినా కానీ నీకు అర్థం కాలేదు. సరే బ్రహ్మజ్ఞానియే వివరించగలరని చెప్పి బాబా దగ్గరికి వచ్చి బాబాని కోరాడు. బాబా అన్నారు, ఇందులో కష్టమే ఉంది. తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. పెద్ద పెద్ద పండితులు వర్ణిస్తే ఆయనకి వివరణగా చెప్తేనే అర్థం కాని విషయాన్ని సాయి చెప్తాడు. సాయి చెప్తే మనకు అర్థమవుతుందని బాబాని కోరితే బాబా ఏమన్నారు? ఇందులో కష్టమే ఉంది. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ దగ్గర ఆగు. కాకా దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీ సందేహం తీరుస్తున్నాను. పోనీ కాకా దీక్షిత్ తీరుస్తాడు అంటే పోనీ ఆయన చదువుకునేవాడు కాబట్టి ఆయనకి తెలిసి ఉంటుందేమో అని అనుకోవచ్చు. కానీ బాబా ఏమంటున్నారు? కాకా దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు. సరే ఇతను కూడా అదేంటి పనిపిల్ల తీర్చుంటే అనుకోవాలి. బాబా చెప్పారు కదా, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వెళ్ళాడట. సాయి పరాచికమాడారని అందరూ అనుకున్నారు. కానీ దాసగణు మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ ఇదేంటి ఇంత కష్టమైన దాన్ని పనిపిల్ల చూడటం ఏంటి అని అనుకున్నారు. బాబా ఏదో సరదాగా పరాచికాలు ఆడుతున్నారు దాసగణితో అనుకున్నారు. కానీ దాసగణికి ఉన్న అనుభవాలతోటి కొద్దో గొప్ప తెలుసుకొని ఉంటారు కదా, అందుకని బాబా చెప్పారు కాబట్టి మనం నిజంగానే అక్కడ తెలుస్తుందేమో అని చెప్పి వెళ్ళారట. అని కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మరురోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. అక్కడ ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆయనకి ఆ ఇంట్లో ఒక పనిపిల్ల వచ్చి పని చేస్తూ ఉందట. ఆ పిల్ల ఏం చేస్తూ ఉంది? ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అంటే గిన్నెలు కడుక్కుంటూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. తనేమో ఒక పాత చీర ధరించి ఉంది. కానీ తను పాడుకునే పాట దేని గురించి? ఒక అందమైన ఎర్ర చీర గురించట. దాసగణు జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు. అంటే ఆ సమయంలో అతనికి అటువంటి భావం కలిగి ఆవిడకి ఒక మంచి చీర కొని ఇచ్చాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి మళ్ళీ పాత చీర కట్టుకొని వచ్చింది. అయినా కానీ ఆమె ముఖంలో సంతోషం అలానే ఉంది. చూడండి గమ్మత్తు. ఇచ్చినప్పుడు తీసుకుంది, కానీ తీసుకున్న తర్వాత ఏం చేసిందట? దాన్ని ఇంట్లో పెట్టేసి మళ్ళీ పాత చీర కట్టుకొని వచ్చి మళ్ళీ అంతే ఆనందంగా ఉందట. అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది. అప్పుడు ఇతనికి అర్థమైంది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగణకు ఇలా తోచింది: సుఖదుఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. ఈ విషయాన్ని ఈశోపనిషత్తులో చెప్తే అది అర్థం కాలేదు. సాయి ఎప్పుడైతే ఈ అమ్మాయిని గురించి అంటే ఇక్కడ నీకు పనిపిల్ల నేర్పుతుందని చెప్పారో, ఆ పనిపిల్లకి పాత చీర కట్టుకొని ఇంట్లో పనిచేస్తూ ఒక అందమైన చీర గురించి పాట పాడుకుంటూ ఉంటే జాలిపడి ఇతను ఆ అమ్మాయికి ఒక కొత్త చీర కొనిస్తే మళ్ళీ ఆ కొత్త చీరను దాచిపెట్టుకొని పాత చీర కట్టుకొని వచ్చి కూడా అంతే ఆనందంగా ఉందట. పాత చీర కట్టుకున్నా కానీ అంతే ఆనందంగా ఉంది. అప్పుడు ఆయనకి ఆలోచిస్తే దాని సారాంశం ఇలా తోచింది: సుఖదుఖాలు అనేవి మనోకల్పితాలు. ఇప్పుడు మనం చూడండి ఎంత మనం ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నా కానీ మనకి పొందే సుఖము దుఃఖం ఈ రెండు కూడా మన మనసులోనే మన లోపలే పొందుతూ ఉన్నాం. బయట జరిగే విషయాలకి బ్యాంకులో అకౌంట్ ఉంది, అయ్యో బ్యాంకులో ఈ వడ్డీ తగ్గింది, లేదా బ్యాంకులో పెరిగింది, మనం కొన్న స్థలం రేటు పెరిగింది, రేటు తగ్గింది, అవి ఎక్కడో బయట జరుగుతూ ఉంటాయి. మనం అనుభవించే దుఃఖమైన సంతోషమైన రెండూ కూడా మన మనసులోనే. అందుకని ఏం చెప్తున్నారు? దాసగడికి ఇలా తోచిందట: సుఖదుఖాలు అనేవి మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. అంటే ఇక్కడ సాయి యొక్క గొప్పతనం ఏంటి? ఒరే మీరు ప్రతిసారి నా మీదే ఆధారపడితే నేను ఇక్కడ దేహంతో లేనప్పుడు మీరు మళ్ళీ అయ్యో సాయి లేరే అనుకుంటారు. బాబా ఏం చెప్పారు? ఒక చెవిలో ఉపదేశించే
సాంప్రదాయం కాదు నాది, నువ్వు వినగలిగితే అందరి నుంచి నేనే పలుకుతూ ఉంటానని. అంటే ఆ అమ్మాయిలోంచి కూడా బాబానే పలుకుతున్నారని ఎలా తెలుస్తుంది మరి ఇతనికి? అందుకనే బాబా ఏం చెప్తున్నారంటే అన్ని రూపాల్లోంచి నేనే పలుకుతూ ఉంటాను, నేనే బోధిస్తూ ఉంటాను అని. అందుకని బాబా అక్కడికి పంపించారనమాట. బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. తమను సేవిస్తూ ఉండేటువంటి వారికి బాబా సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు, ఖురాన్ చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. ఇతను ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు కునికిపాట్లు పడుతూ ఉండేవారట. అందుకని బాబా ఏం చెప్పారు అబ్దుల్లా తోటి, ఖురాన్ చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. మనం కూడా చూడండి, మామూలు అంతా హుషారుగా ఉంటుంది, గ్రంథం తీసుకొని పారాయణ మొదలు పెట్టగానే కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. మామూలుగా కొంచెంసేపు చేస్తే ఇంకా నిద్ర తూగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి మనసు, కొంచెం ప్రశాంతం అవటం మొదలు పెట్టేసరికి ఆ పరిస్థితుల్లో దానికి ఏం చేయాలో తెలియదు, ఇంకెందుకు నేను నిద్రపోతాను, మీ పని మీరు చేసుకోండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు మనకి మన ప్రయత్నం లేకుండా ఎప్పుడు ఎంతో సంచలనంతో ఉండే మనస్సు మనం గ్రంథంలోని ఒక విషయం మీద కేంద్రీకరణ చేసేసరికి మన మనసు ఒక డైరెక్షన్కి వచ్చి కొంచెం ప్రశాంతం అవటం మొదలు పెట్టేసరికి మనకి నిద్రలాగా వస్తుందన్నమాట. ఇతనికి కూడా ఖురాన్ చదివేటప్పుడు కునికిపాట్లు పడుతూ ఉంటే బాబా చెప్పారు, ఒరే నువ్వు ఖురాన్ చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దు అని. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. ఎందుకు అవుతుందట? ఏమో మరి అతను ఎలా తినేవారో, ఎక్కువగానే తినేవారు, రుచులకు వెళ్ళేవాడు. అందుకని బాబా అతనికి ఏం చెప్పారంటే కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు అని, ఎక్కువ నిద్రపోవద్దు అని చెప్పారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖాన్ని ఉంచుకొని కునుకు తీశాను. ఆయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే అట్లా అరచేతుల్లో ముఖం పెట్టుకొని తన మొహాన్ని కునుకు తీశాడట. అప్పుడు సాయి అతన్ని తట్టి, చంద్రుని చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. అంటే బాబా సన్నిధిలో ఆయన సాధన చేసుకుంటూ కూడా ఆ చేసే ప్రార్థనలో సాధనలో ఆయన నిద్రపోతూ ఉన్నాడట. అప్పటికి బాబా ఒకసారి ఏమన్నారు, ముఖాన్ని ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటే చంద్రుడిని చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. అదేంటండి, ఆయన దగ్గర నిద్రపోతూ ఉన్నాడు, ముఖాన్ని చేతుల్లో పెట్టుకొని, మరి బాబా ఎందుకు చంద్రుడిని చూడ యత్నిస్తున్నావు, చంద్రుడు ఎట్లా కనపడతాడు అని మనకు అనిపిస్తుంది. అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అతను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాడు. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. చూడండి ఎంతటి నిరాడంబరత, ఎంతటి సామాన్యంగా జీవించారంటే, ఒరే నేను మహాత్ముడిని, మీరందరూ దూరంగా ఉండండి, లేకపోతే మీరు ఇలా సేవించుకోండి. అలాంటిది సాయి అతని పాదాలు తట్టి లేపారట. ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరోరోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. అంటే బాబా ముందు రోజే అతనికి ఆ అనుభవం ఇవ్వబోతున్నానని తెలియజేశారు. అందుకని ఏమన్నారు, అతను అరచేతిలో చంద్రుడికి నిద్రపోతూ ఉంటే చంద్రుడిని చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. కానీ తర్వాత రోజు ఇతను దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు మధ్యాహ్నం పూటట, అది కూడా కొన్ని సాయంత్రం అయితే ఏదో పైన చంద్రుడు ఇక్కడ నీడలో ఆయన ఇమేజ్ కనపడింది అనుకోవచ్చు. అది కూడా కాదు, మధ్యాహ్న సమయంలో దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతానని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు, నన్ను జోగును కూడా కొట్టేవారు. అది కూడా ఆశీర్వచనమే. అంటే అది అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. అదేంటండి బాబా ఎప్పుడు కోపంగా ఉండడం ఏంటి, ఎలా పడితే ఆ తిట్టడం ఏంటి, ఆశీర్వదించే పద్ధతులే ఆశ్చర్యంగా ఉన్నాయి, ఆయన కొట్టడం ఏంటి అనిపిస్తుంది. కానీ అవి స్వీకరించిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన నన్ను చెడ్డగా తిట్టారు, కొట్టారు, కానీ అవి కూడా ఆశీర్వచనమే. అంటే వాడికి ఎంతో మేలు జరుగుతుంది. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒక తల్లి బిడ్డలేరని వచ్చి అడిగితే ఆయన ఏవో తిట్టి పంపించారట. అక్కడ ఉన్న అతను ఏమన్నాడు, ఈ సాయి ఎట్లా మహాత్ముడు, మీరు మహాత్ములను తీసుకొచ్చారు అంటే అతను ఏమని చెప్పాడంటే, ఇప్పుడు వెళ్ళి చూడు, మొదట వచ్చినప్పుడు వాటికి బిడ్డలు లేరు, ఇప్పుడు బిడ్డలు ఉన్నారని. అంటే వాళ్ళ ఇలానే ఎందుకు చేసేవారు అంటే మనం ప్రశ్నించలేము. ఇలానే ఎందుకుంది సృష్టి, మామిడి పండు ఇలానే ఎందుకుంది, దానిమ్మకాయ ఇలా ఎందుకుంది అంటే మనం ఎలా చెప్తాం. అట్లా సాయి ఈ పద్ధతిని ఎందుకు చేసేవారంటే మనం చెప్పలేము అనమాట. కానీ ఆయన తద్వారా మేలు చేసేవారు. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలా పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. తను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క
భక్తి విశ్వాసాలు రెండింటినీ కూడా ఎన్నో రీతిలో పటిష్టం చేశారు. అంటే మనకు భయం ఉంటుంది కదా, భయం కంటే కూడా భక్తి ముఖ్యం, భక్తి విశ్వాసాలని. అందుకని మనది ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటుంది. అందుకని బాబా ఏం చేసేవారట, అలాంటి వాళ్ళ యొక్క భక్తిని ఎన్నో రీతిలా పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. అంటే ఆయన డబ్బులతోటి పండ్లు కొని పెట్టేవారు. అరటిపండ్లు కొలిచి, తర్వాత అరటిపండు ఒలిచి పెట్టేవారట, తొక్కంతా తీసి. అట్లానే మామిడి పండ్లు బాగా దాన్ని అంతా పండుని నొక్కి ఒక్కసారి తేలిగ్గా రసం వచ్చేట్టు టెంక తేలిగ్గా తీసి పారేయడానికి వీలుగా అలా చేసి ఇచ్చేవారట. ఆయన దగ్గర ఉన్న డబ్బులతోటి అప్పుడప్పుడు మిఠాయి దుకాణం నుంచి మిఠాయి తెప్పించి పంచేవారు. ఒకసారి ఆ వర్తకుడు 1916లో ఒక రోజున ప్లేగుతో మరణించాడు. 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. ఈ మిఠాయి అమ్మేటువంటి ఆ దుకాణ యజమాని 1916లో ప్లేగ్తో మరణించాడట. ఇంకా అతని బాడీ కూడా అక్కడే ఉంది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేన్ పంపారు. ఆ మిఠాయి దుకాణానికే వీళ్ళు వెళ్ళి మిఠాయి తీసుకొని రా అని చెప్పి నార్కేన్ పంపించారట. అక్కడికి వెళ్తే పాపం ఇతను చచ్చిపోయి ఉన్నాడు. ఇంకా అది కూడా ఈ ప్లేగ్ వ్యాధితోటి, అంటువ్యాధి కదా, అక్కడ ప్లేగ్ వ్యాధితోటి ఉన్నాడు. పైగా ఆ శరీరం అక్కడే ఉంది. ఇతనేమో బాబా చెప్పారు కాబట్టి అక్కడ మిఠాయి కొనుక్కోవడానికి వెళ్తే అక్కడున్న సిచ్యువేషన్ని చూసి సంశయిస్తూ ఉంటే, ధైర్యం ఉంటే అల్మారాలోని మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది. అంటే తన భర్త చనిపోయి ఉన్నాడు, కానీ వీళ్ళకు అది కావాలని వచ్చారని, మీకు గనక ధైర్యం ఉంటే అలమారాలోని మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతను భయపడుతూనే మిఠాయి తీసుకువెళ్ళాడు. భయం వేసింది, అయ్యో ఇక్కడ ఇతను చచ్చిపోయి ఉన్నాడు, ప్లేగ్ తోటి ఇక్కడే ఉంది ఇంకా శరీరం, మరి ఎట్లా తీసుకువెళ్ళటం అనుకుంటూ కూడా ఇక భయంతో తప్పనిసరి అయ్యి ఎట్లా కొట్లా భయపడుతూనే ఆ మిఠాయి తీసుకొని వెళ్ళాడట. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అన్నాడు, ఇది తింటే చచ్చిపోతావని, ఊరి విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు, అలా ఎన్నటికీ జరగదు అంటున్నారు బాబా. అంటే ఇతని ఆలోచన తెలుసు కదా, అక్కడికి వెళ్ళాడు, భయపడ్డాడు. బాబాకి తెలుసు, ఇప్పుడు నీకు ఏ సమయంలో ఎక్కడ పాము ఎదురవుతుందో అని చెప్పేవారికి ఇప్పుడు ఈయన పంపించే మిఠాయి దుకాణంలో ఉన్న యజమాని బతికున్నాడా చనిపోయినాడని తెలియకుండా ఎలా ఉంటుంది. అయినా కానీ బాబా పంపించారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్న పరిస్థితిని చూసి భయపడుతూ తీసుకువెళ్ళాలా వద్దని సంశయిస్తూనే సరే ధైర్యం చేసి తీసుకువస్తే అతని మనసులో ఇంకా భయం ఉంది, అమ్మో తింటే ఏమవుతుందో, అంటువ్యాధి కదా, మనం చచ్చిపోతామేమో భయం ఉందేమో. అందుకని బాబా అంటున్నారు నార్కేతోటి, ఇది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు, అలా ఎన్నటికీ జరగదు, ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. చూడండి గమ్మత్తుగా ఉంటుంది. మనకేమో ఇది తెలీదు, మనం అన్నిటికీ భయపడుతూ ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఇది తింటే చచ్చిపోతావని, లేకపోతే ఇది వదిలేసి ఊరు వెళ్ళిపోతే, అంటే ఇక్కడ ప్లేగు వ్యాధి ఉంది కాబట్టి ఊరు విడిచి వెళ్తే బతుకుతారని అనుకుంటున్నావేమో, అట్లా ఎప్పటికీ జరగదు. ఎలా జరుగుతుందట అంటే, ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది. దానికి ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు అన్నారు. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్రతిసారి ప్రతి చిన్న విషయానికి భయపడే అవసరం ఉండదు. మనకేంటి భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మనం ప్రతి నిమిషము చచ్చి బ్రతుకుతూ ఉంటాం. అందుకని బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు ప్లేగ్ వ్యాధి ఇక్కడ ఉంది కాబట్టి, పైగా నువ్వు అక్కడి నుంచి మిఠాయి తీసుకొచ్చావు కాబట్టి అది తింటే చచ్చిపోతావేమో, అంటు వ్యాధి అవటం వల్ల, లేకపోతే ఊరు విడిచి చెడిపోతే బతుకుతావు అనుకుంటున్నావేమో, అలా ఏమీ ఉండదు. నువ్వు ఎక్కడున్నా సరే సమయం వచ్చినప్పుడు మృత్యువు వచ్చి కొడుతుంది అని బాబా చెప్పారు. దానివల్ల ఏమవుతుందన్నమాట, ప్రతి నిమిషం భయపడి మృత్యువుకి భయపడటం అనే దాని నుంచి మనం బయటపడగలగాలి. అందుకని చచ్చి బ్రతకటం అనేది, పిరిగివాడు ఎప్పుడు చచ్చి బ్రతుకుతూ ఉంటాడంటే, ఎక్కువసార్లు చచ్చిపోతూ ఉంటాడంటే కారణం అదే అన్నమాట. సమయం వచ్చినప్పుడు ఇది తెలిసినప్పుడు మనం ఏమనుకుంటాం, అందుకే మాస్టర్ గారు కూడా అంటారు, ప్రతి వాళ్ళు ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఒకటి ఏర్పాటు చేసుకుంటారట. మనం ఇప్పుడు బాగా సంపాదించి మనం కనుక కూడబెట్టుకుంటే, మనం పెద్ద అయిన తర్వాత మనకి ఏదైనా అవసరం వచ్చి హాస్పిటల్ ఖర్చులకు అవసరమైతే అప్పుడు వాడుకుంటామని. వాడుకుంటు కరెక్టే, కానీ ఎంతో తెలియదు కాబట్టి ఇంకా 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 అని. పోనీ మరి $100 కోట్ల మిలియన్ల డాలర్లు ఉన్నవాళ్ళు ఎవరన్నా చివరిదాకా బ్రతికే ఉన్నారా? మరి అంత డబ్బు ఉంది కదా, వాళ్ళు దేనన్నా ఆ డబ్బు వాళ్ళని ఏమైనా ఆపగలిగిందా అంటారు. అంటే అర్థం ఏంటనమాట, మనం ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలో ఇప్పటి నుంచే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న అద్భుతమైన జీవితాన్ని మనం మన యొక్క ఆనందతత్వాన్ని తెలుసుకొని నిజంగా మృత్యుంజయులు అవటం, అంటే
ఎప్పుడైతే శరీరానికి బద్ధుడు అన్న భావంతో బతుకుతున్నామో అప్పుడెప్పుడు మృత్యుతోనే ఉంటాం. అందుకే మాస్టర్ గారు అంటారు, మరణాన్ని జయించిన వాళ్ళే మహాత్ములు అని. అట్లా మరణ జీవితం తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, అటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఈ శరీరమే నేనున్న భావన ఎప్పుడూ ఉండదు. ఏదైతే సాయి మనకి చెప్తూ అనుభవపూర్వకంగా ఇచ్చారో అలాంటిదే మనకు కలుగుతుంది. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంతో సంబంధమే లేదు. అలా పరిపూర్ణత చెందినటువంటి మహాత్ములు ఎవరైనా సరే, భరద్వాజ మహర్షి గారు కానివ్వండి, పూర్ణానంద స్వామి కానివ్వండి, బాబా కానివ్వండి, ఎంతమంది అవధూతులైనా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ స్థితిని రమణ భగవాన్ కానీ వీళ్ళందరూ కూడా దేహానికి అతీతంగా ఉన్నారు. ఎందుకంటే దేహంతో ఉన్నప్పటికీ కూడా ఆ దేహ పరిమితులుగా ఎప్పుడూ లేరనమాట. అటువంటిది కలుగుతుంది. అలాంటి దానికోసం ప్రయత్నించకుండా ఎంత సంపాదించుకొని ఎంత కూడగట్టుకున్నా, మన ఇప్పుడు ఇక్కడ అమెరికన్స్ కానీ వీళ్ళు కానివ్వండి చూడండి, ఎంతో సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు, కోట్లు. మరి వాళ్ళందరూ చివరిదాకా ఉన్నారా? మరి ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు కదా, డబ్బు ఒక్కటే వాళ్ళని రక్షించగలిగేట్లయితే. అందుకని ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని వదులుకోవాలట. మనం అప్పుడు ఒకవేళ మనం సంపాదించే స్థితిలో ఉండం కాబట్టి అప్పుడు కూడబెట్టుకోవడానికి ఏదైనా ప్లాన్ చేసుకోవటం అంతవరకు సమంజసమే. కానీ ఉన్న జీవితం అంతా దానికోసమే కూడగట్టుకొని చివరికి వచ్చిన రోజు ఒక్క క్షణం కూడా ఆగదంటారు. అంటే ఎన్ని ఉన్నా కానీ అది బాబా చెప్పినట్టుగా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు భయంతో ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తోటి మన జీవితం అంతా సద్వినియోగం చేసుకునే సమయం కూడా ఇంకో 2 గంటలు ఎక్కడికెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకుందామా, ఇంకో 3 గంటలు దీన్ని కూడా ఇంకో విధంగా మార్చుకుంటే మనం ఏమన్నా ఇంకొక 100 డాలర్లు సంపాదించగలుగుతామా అనే ఆలోచనలోనే ఉన్నాం అనుకోండి, మనకి ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని మనం కోల్పోతున్నాం. ఇది దేనికోసం ఇచ్చారో బాబా చెప్పినటువంటి గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చావు పిడకలు ఏరుకోవడానిక అంటే మనం ఏం చేసినా చేయకపోయినా ప్రతిరోజు మనం దానికి దగ్గర అవుతూ ఉంటాం. అంటే నువ్వు కేవలం రేపు నీ ఫ్యూనరల్ కోసం ఈ ఫైర్ని సంపాదించుకోవడానికే కష్టపడుతున్నావా అన్నారు. అంటే ఎన్ని ఉన్నా కానీ ఇలా వెళ్ళిపోతాము అని. అందుకని దాన్ని గుర్తుపెట్టుకొని బాబా చెప్పినటువంటిది సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు బాబా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారు? బాబా ఆశ్రితుల యొక్క భక్తి విశ్వాసాలను ఎన్నో రీతిలో పటిష్టం చేసేవారు. ఒకసారి గురువుని నమ్ముకున్నది ఇంక భయం లేదు, ఆయనే చూసుకుంటారు అనుకున్నాం అనుకోండి, ఇంకా భయం ఉండదు. ప్రతి నిమిషం కూడా అయ్యో ఇట్లా వెళ్తే ఏమవుతుందో, అలా వెళ్తే ఏమవుతుందో, ఇప్పుడు అక్కడ ఉంది ఇక్కడ ఇది ఉంది అనుకుంటున్నాం అనుకోండి, సగం ఆ విధంగానే జీవించలేకపోతాం అనమాట. అంతేకాకుండా మాస్టర్ గారు చెప్పినట్టు ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని వదిలేసుకొని ఎంత డబ్బు సంపాదించినా రేపు ఒకనాటికి ఆరోగ్యం బాగోనప్పుడు అవసరం వస్తుంది, కోట్లు ఖర్చు అయితే అప్పుడు ఇంకెలా ఉంటుందో అని అనుకున్నా, ఎన్ని కోట్లు ఉన్నవాళ్ళు కూడా చివరికి మిగిలి ఉండరని అది మనం గుర్తుపెట్టుకొని ఆ డబ్బేమీ వాడిని ఆపలేదని వాడిని బ్రతికించడానికి గుర్తుపెట్టుకుంటే కేవలం దానికోసం జీవించడం అని మనకి ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, సద్గురువుని తెలుసుకోవడానికి, అనుగ్రహం పొందడానికి నిజంగా మనం ఎప్పుడు బ్రతికి ఉండాలి అంటే అసలైన మన తత్వాన్ని మనం తెలుసుకొని దేహాన్ని నుంచి దేహ పరిమితులం కాదని మనని గురువు దేనికోసం మన శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు అవి తెలుసుకొని చేయటంలోనే ఉంటుంది. అంతే తప్పించి ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలో ఉండదు అని చెప్తున్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారట. చూడండి ఎట్లా ఉంటుందో గమ్మత్తు. ఆయన చర్యలన్నీ కూడా అంత ఇదిగా ఉంటాయి. ఒక్కోసారి ఏం చేసేవారు బాబా, అక్కడ కుష్ఠరోగితోటి ఊది పంచేవారట, పంచి అందరికి ఇప్పించేవారట. అయితే ఎవరికి ఏ ప్రమాదము జరగలేదు. ముందు మనకి ఎలా ఉంటుంది, అసహ్యభావం వస్తుంది, అతనికి రోగం ఉంది, మనకెక్కడ అంటుకుంటుందో, మనకెక్కడ అంటిస్తాడో అనిపిస్తుంది. కానీ ఆయన యొక్క లక్ష్యం ఏంటి, మన యొక్క భక్తిని, విశ్వాసాలని, వీటన్నిటిని కూడా పటిష్టం చేయటం. అందుకని ఒక్కోసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదము జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది, వెళ్ళిపోతూ ఉన్న ఒక కుష్ఠరోగిని వెనక్కి పిలిచి అతని మూటలోని పాలకోవా నాకు ఇచ్చారు. అంటే అతను చూసి వాడికి మరి ఎలాంటి భావం కలిగిందో, అసహ్యం కలిగిందో, ఏం కలిగిందో శ్రీమతి మేనేజర్ ఇలా చెప్తూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఒక కుష్ఠరోగిని వెనక్కి పిలిచారట బాబా. పిలిచి ఆ కుష్ఠరోగి యొక్క మూటలోని పాలకోవా బిళ్ళ తీసి ఈవిడికి ఇచ్చారు తినమని. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆవిడకి అర్థమైందంటే అంతటి వివేకం ఉంది కాబట్టి ఏమైంది, నేను ఇందాక అతన్ని చూసి అసహ్యపడటం వల్ల బాబా మళ్ళీ అతని వెనక్కి పిలిచి అతని మూటలో ఉన్న పాలకోవా బిళ్ళని ఇప్పుడు బాబా తీసుకున్నారనుకోండి, పోన్లే బాబా ఆయన నుంచి అతన్ని మీద అనుగ్రహంతో తీసుకున్నారనుకోవచ్చు. కానీ తీసుకొని ఏం చేశారట, తీసుకొని ఈవిడికి ఇచ్చారు శ్రీమతి మేనేజర్కి.
అందరూ ఆశ్చర్యపోయారు. ఈవిడికి అప్పుడు తనకు అర్థమైంది, అంటే తను ముందు అతని పట్ల అసహ్య భావంతో ఉండటం వల్ల అప్పుడు నాకు నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన యొక్క శక్తి ఆరోగ్య సూత్రాలకి అతీతమని గుర్తించాను. ఆయన యొక్క కేవలం సాయి యొక్క అనుగ్రహం, ఆయన శక్తి ఆయన అనుగ్రహం పొందగలిగితే మనకు అర్థమవుతుంది బాబా యొక్క శక్తి ఎట్లాంటిది. దిగుపో కిందకి అంటే పైకెక్కే విషయం కూడా దిగిపోవాల్సిందే. పడిపోతూ ఉన్నటువంటి పైనుంచి కప్పు పడుతుంటే ఆగు అంటే ఆగిపోవాల్సిందే. అలాగే అపద్యంతో ఆయన ఏది సమయంలో ఏదైతే తినకూడదో అదే ఇచ్చి తగ్గించేవారు. దత్తస్వామి సాంప్రదాయంలో ఈ అపద్య భోజనంతో లేకపోతే అపద్యంతో అంటే ఆ సమయంలో ఏవైతే తినకూడదో అవే పెట్టించి మరీ తగ్గించేవారట. అంటే ఏంటంటే అర్థం, వారి శక్తి ఆరోగ్య సూత్రాలకి అతీతమని గుర్తించాను అని శ్రీమతి మేనేజర్ చెప్తా ఉంది. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ